నమస్కారం ఫ్రెండ్స్. సో ఈరోజు ఇది బాలల దినోత్సవం. సో అంటే చిల్డ్రన్స్ డే. సో హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ద కిడ్స్. ఓకే, సో పిల్లలు అంటే నిష్కల్మషమైనటువంటి వాళ్ళు. ఓకే, ఎలాంటి మనసులో ఒకటి పెట్టుకొని విషయం పెట్టుకొని ఉండరు ఎప్పటిదప్పుడే. సో కాబట్టి అట్లాంటి పిల్లల యొక్క సెలబ్రేషన్. సో హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఆ క్రమంలో ఏంది అంటే పిల్లలు అసలు అంటే ఎట్లా ఈ బీజేపీ కూడా వచ్చినాక ఏ పండుగ కానీ దాని యొక్క ఎస్సెన్స్ కానీ దాని యొక్క అర్థాన్నే తీసేస్తున్నాడు. అర్థమైందా? ఏడ కానీ నెహ్రూ పేరు కనబడవద్దు. ఆ స్థాయికి వాళ్ళ యొక్క ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారు. అంటే రేపు మళ్ళీ గవర్నమెంట్ మారినాక మళ్ళీ వీళ్ళకి ఉల్టా చేయాలి, అంతే కదా. దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ అబ్యూజ్ యువర్ పవర్. ఏమవుతుంది? నువ్వు వాడిని కొడితే వాడు నిన్ను కొడతాడు. అంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ప్రజలకు ఏమైనా చేద్దామన్న ఆలోచన ఏనాటి లేదు. బీజేపీ ఆర్ఎస్లో మీరు ఏదన్నా చూడండి, వాడు ఇప్పటి వరకు ఏదో ఒక్కటన్నా వాడు చేసింది చెప్తాడా? ఓ సమస్య ముందుండి కొట్లాడతాడా? ముందుండి సమస్యకు పరిష్కారం చేస్తాడా? ఏదైనా ఫాల్స్ ప్రాపగండా పొద్దుగాలేస్తే విష ప్రచారం తప్ప పక్కోని మీద బురద వెళ్తాడు. లేకపోతే వాడు ఏం చేయకుండా పక్కోని దృష్టి మరలుస్తాడు. వాడు మన సమస్యను తీర్చాడు. మరి ప్రజలతో ట్యాక్సులు కట్టించుకుంటాడు. ఆ క్రమంలో నెహ్రూ గారి యొక్క పేరు ఏడ కనబడదు వానికి. ఓకే, పటేల్ గారికి విగ్రహం కట్టిండు వాడు. ఓకే, పటేల్ గారి విగ్రహం కట్టినవరా చెత్తనా కొడక. పటేల్ గారు ఎక్కడుండే, ఎవరి ఆధీనంలో ఉండే? పటేల్ గారికి ఏది హోమ్ మినిస్టర్ శాఖని ఇచ్చిందెవరు? ఆ పటేల్ గారు నెహ్రూ గారిని ఎంత పొగిడినరో. 1947 ఆగస్ట్ 15 రోజు అది ఏది రెడ్ ఫోర్ట్ దగ్గర జెండా, ఇంకా అది మళ్ళీ ఇప్పుడు అది అవుతావు బీజేపీది అవుతావు అంటూ కంగనా రనౌత్ ఇట్లాంటి వాళ్ళు మనకి ఇంకా స్వతంత్రం రాలేదు. వాళ్ళకి ఏ విషయం మీద అవగాహన లేదు మిత్రులారా. డొమినియన్ స్టేటస్ అంటారు. ఓకే, అప్పటికే 1916 వరకే ఏది కెనడాకి, న్యూజిలాండ్కి, అదేవిధంగా ఇది ఇంకా ఈ యొక్క ఒక 5-6 కంట్రీలు ఉండే. ఓకే, కామన్వెల్త్ దేశాలు 60 దేశాలు ఉండే. అందులో 5-6 కంట్రీస్కి డొమినియన్ స్టేటస్ అప్పుడే ఇచ్చిండు వాడు. ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్కి, కెనడాకి, ఇంకా ఒక 2 పేరు సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా అనేది ఉంది, నాకు కొన్ని గుర్తులేవు. ఓకే, సో డొమినియన్ స్టేటస్ అంటే ఏంది? అది మీరు గవర్న్ చేసుకోండి, కానీ కీ షాక్ పట్టు స్టిల్ కంట్రోల్ వాన్ చేయలు ఉంటుంది. అది ఫస్ట్లో ఇనీషియల్గా మనోళ్ళు కూడా ఓకే అని చెప్పారు. కానీ లాస్ట్లో ఏంది, ఇంకా మాకు వద్దు, మాకు పూర్ణ స్వరాజ్యం కావాలనే దానికి కట్టుబడి ఉన్నారు. ఫస్ట్లో ఎట్లన్నా చేసి మనకి వీళ్ళు కొట్లాడితేనే కదా, వీళ్ళు కన్సిస్టెంట్ కొట్లాడితే, కన్సిస్టెంట్గా ఇండిపెండెన్స్ కోసం కొట్లాడితే వాడు మనకి కొంచెం ఇబ్బందులు ఎటు తగ్గించిండు. అదేవిధంగా మనకు భారతదేశం అనేది ఉంది, భారతదేశం ఇట్లా కొట్లాడుతుండ్రు, భారతదేశానికి ఇండిపెండెన్స్ ఇవ్వాలని ప్రపంచానికి తెలిసింది. ప్రపంచ దేశాలు మద్దతు తెలిపినాయి. ఒక్క రోజులో కాలే, అది ఒక్క రోజులో కాలే. ఇట్ వాజ్ ఏ స్ట్రగుల్. ఎంతోమంది కొట్లాడినారు. సో వాళ్ళందరిది యాడప్ అయింది, ప్రెషర్ యాడప్ అయింది. అట్లీస్ట్ వీళ్ళు కొట్లాడడం వల్ల మనకి కొంచెం రిలాక్సేషన్ దొరికింది. మనం కొంచెం పరిపాలించుకోవడానికి ఎక్కువ మనకి రిఫార్మ్స్ తెచ్చిండు వాడు. అర్థమైందా? సో ఆ క్రమంలో 1947లో డొమినియన్ స్టేటస్ అని అనౌన్స్ చేసారు. అంటే ఆ యొక్క పవర్ ట్రాన్స్ఫర్ అయ్యేదాకా జనవరి 26, 1950 దాకా ఇట్ ఈస్ నాట్ రిపబ్లిక్ ఇండియా. 1950 జనవరి 26 జనవరి దట్ ఈస్ రిపబ్లిక్ ఇండియా. ఇండియా బికేమ్ రిపబ్లిక్ అంటే 100% ఇండిపెండెంట్ కంట్రీ అయింది. 1947 నుంచి 50 మధ్యలో ఇట్ వాజ్ ఏ పవర్ ట్రాన్స్ఫర్. దాన్ని డొమినియన్ స్టేటస్ అంటారు. ఏ విషయం మీద అవగాహన లేదు నాకు తిట్టాల్సి ఎడ్డి ముండలకి. ఓకే, ఇది వాస్తవ పరిస్థితి. దానికి ఒళ్ళు అమ్ముకునేది అమ్ముకోయే. నువ్వు ఏదో అమ్ముకుంటున్నావు, నీ దగ్గర ఉన్నది నువ్వు కష్టపడకుండా వచ్చింది అమ్ముకుంటున్నావు, అమ్ముకో. గట్లాంటి దానికి పద్మశ్రీలు ఇస్తారు. ఎవరు పాపం ఆయన కష్టపడి ప్రజల దగ్గర వీళ్ళు డొనేషన్ ఇస్తే తీసుకొని కరోనా సమయంలో గవర్నమెంట్ చేయాల్సిన పని ఆయన చేస్తేనేమో ఆయన మీద ఐటీ దాడులు చేస్తారు. అరే మీ దగ్గర నేషనల్ ఇన్స్టిట్యూషన్ పెట్టే పాపం చేసిండ్రా నెహ్రూ గారు? ఇవాళ మనం ఏది చెప్పుకున్నా నెహ్రూ గారి దురదృష్టం లేకపోతే ఇవాళ ఏది లేదు మిత్రులారా. ఏదన్నా తీసుకోను ప్లానింగ్ కమిషన్. ఓకే, ప్లానింగ్ కమిషన్ కింద అది అట్లాంటి ఆలోచన రావడం, ఈ ప్లానింగ్ కమిషన్ పెట్టడం, దానికి 5 year ప్లాన్స్ పెట్టడం, ఆ 5 year ప్లాన్ కింద ఆ యొక్క కమిటీ రికమెండ్ చేసిన వాటిని ఇంప్లిమెంట్ చేయడం, పెద్ద పెద్దవి, నాట్ స్మాల్ థింగ్స్.
ఫస్ట్ 5 ఇయర్ టర్మ్ చూడండి, హీరాకుడ్ అనేది పెద్ద ప్రాజెక్టు, ఏది బాక్రానంగల్ అనేది పెద్ద ప్రాజెక్టు, నాగార్జున సాగర్ పెద్ద ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ పెద్ద ప్రాజెక్టు. అట్లాంటి పెద్ద ప్రాజెక్టు ఒక్కటి కట్టింది చెప్పండి. వీడు చెత్త నా కొడుకు మోడీ అనే చెత్త నా కొడుకు ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ కట్టింది చెప్పండి మిత్రులారా. ఆయన దురదృష్టి పెట్టినే అమ్ముతున్నాడు ఈ చెత్త నా కొడుకు. ఆయన మీద బురద చల్లుతున్నాడు. ఆయన కాలి గోటికి వణికిరాడు ఈ చెత్త నా కొడుకు. ఆయన కేంబ్రిడ్జ్లో చదివిండు, ట్రినిటీ అనే లా స్కూల్లో చదివిండు ఆ రోజులలో లండన్లో చదివి ఆ తర్వాత 1912లోనే ఆయన బ్యారిస్టర్ అయ్యిండు. కానీ ఆయనకు లా నచ్చలే, వాళ్ళ నాయన ఫేమస్ లాయర్, ఆయనకు లా నచ్చలే. అట్లా భారతదేశం యొక్క ఇండిపెండెన్స్ కోసం ఆయన జీవితం అంతా అర్పించిండు. 1912 నుంచి ఓకే ఏది ఆయన చనిపోయేదాకా 1964 దాకా, అంటే ఎన్నేళ్ళు 50 ఏళ్ళు భారతదేశం కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. యువకుడి నుంచి ముసలోడేదాకా 74 ఏళ్ళ ఏజ్లో చచ్చిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి. ఇది పరిస్థితి. వైఫ్ 47 ఏళ్ళకి చచ్చిపోయింది. అంటే 47 నుంచి 74 అంటే దాదాపు 30 ఏళ్ళు ఒంటరి బతికిండు. మళ్ళీ పెళ్లి చేసుకోలే. ఆయన జీవితం అంతా దేశం కోసమే అర్పించిండు, ఆయన కానీ ఆయన పిల్లలు కానీ. పొద్దుగా లేస్తే చెత్త నా కొడుకులారా ఏమన్యాయం చేసిండ్రా ఒక్కటి చెప్పండిరా. బీజేపీ ఆర్ఎస్ చెత్త నా కొడుకులారా, నెహ్రూ గారు దేశానికి చేసిన అన్యాయం చెప్పండిరా, మీరు చేసిన మంచి పని చెప్పండిరా లుచ్చ నా కొడుకులారా. ఒక్కటి చెప్పండి మిత్రులారా, బీజేపీ ఆర్ఎస్ చేసిన ఒక్క మంచి పని చెప్పండి. నెహ్రూ గారు చేసిన మంచి పనులు నేను 1,00,000 చెప్తా. ఓకే ఆయన 10 ఏళ్ళ కూతురు ఇందిరాగాంధీ గారికి ఆయన జైల్లో 9 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. 9 నుంచి 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు ఆయన. ఓకే ఒక 10 సార్లు ఎక్కువ సార్లు జైలుకు పోయిండు. జైల్లో ఉన్నప్పుడు ఆయన బిడ్డకు 30 లెటర్లు రాసిండు. ఆ లెటర్లలో ఏముంది, వరల్డ్ సివిలైజేషన్, వరల్డ్ హిస్టరీ ఇవి రాసిండు. ఆయన జైల్లో కూర్చుండి బిడ్డకు 30 లెటర్లు. అదొక బుక్ ప్రచురించారు. ఓకే ఇది వాళ్ళ ఏముంది బుక్ పేరు ఏదో ఉందబ్బా, లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్. ఓకే సో అది అంటే 10 ఏళ్ళ బిడ్డకి. అట్లా ఎన్ని బుక్కులు రాసిండు. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా ఇప్పుడన్నా పోయి కొట్టండి ఈబీలో కానీ గూగుల్లో కానీ. ఓకే ఆయన రాసిన పుస్తకాలు భారతదేశ చరిత్ర గురించి, ఆయనకున్న విజన్, ఆయనకున్న ఏది అప్పటికే ప్రపంచ దేశాలు కొట్టుకొస్తున్నాయి. World War I, World War II అయినాయి అని చెప్పి మేము ఏ సైడ్ ఉండం. ఓకే మాకు మా దేశం బాగుపడడం ముఖ్యం. మేము ఎవ్వరితో కొట్లాడ పెట్టుకోము, ఒక సైడ్కి ఇటుపోము, అటు సైడ్కి అటుపోము, మేము శాంతినే కోరుకుంటామని చెప్పి ఏది నా అలీన విధానం అని తెచ్చిండు. ఓకే ఏ సైడ్ ఉండమని చెప్పిండు. అట్లా ఈయనతో పాటు చాలా దేశాలు ఈయనకు సపోర్ట్గా అలీన విధానంలో పాల్గొన్నాయి. హీ వాజ్ ఎ వెరీ ఫేమస్ వరల్డ్ లీడర్. చెత్త నాకు నువ్వు గెలవాలంటే ధర్మయుద్ధం చేసి గెలువురా. హిందుత్వం అదే చెప్పింది, శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పిండు. నీకు గెలవాలంటే నువ్వు చేసింది చెప్పుకో, నీ విధానం చెప్పుకొని గెలువు. పక్కన మీద బురద తల్లి ఎట్లన్నా గెలవాలంటే గెలిచినవు. ఏం చేస్తున్నావు అప్పుడు ఛాయ్ అమ్మినవు, ఇలా దేశాన్ని అమ్ముతున్నావు కదా. నీకు అమ్ముడు తెలుసు కానీ కొనుడు తెలియదు. వడ్లు కొనరా అంటే చేత కాదు. ఎక్కడన్నా ఒక పద్ధతికి ఒక పాలసీకి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటావురా. పొద్దుగా లేస్తే మాకు వాట్సాప్లో చెత్త నింపుతావు. నువ్వు ఏ దేశంలో పుట్టినావో, ఏ భరతమాత పుట్టినావో, పుట్టిన ఊర్లోనే మేము పుట్టినాం. నువ్వు ఏ భరతమాత పాలు దాగి పెరిగినావో మేము అదే దాగి పెరిగినావు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు మాకు తెలియదురా. నువ్వెంత వాట్సాప్లో చెత్త నింపినా వాస్తవాలు మారే కదరా చెత్త నా కొడక కదా. పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే ఆర్టీఐ కింద వస్తే మనకు ముచ్చట తెలుస్తుంది అని చెప్పి పిఎం కేర్ ఫండ్స్ అని పెట్టి 1,00,000 కోట్లు బికారి అంటాడు, అడిలో ఉంటా అంటాడు. మరి 1,00,000 కోట్లు ఎందుకురా పిఎం కేర్ ఫండ్స్కి? దానికి వచ్చిన నిధులు ఏం చేస్తున్నావురా? 20 లక్షల కోట్లు ఏది కరోనాకి నేను రిలీజ్ చేసిన అన్నాడు. ఏవిరా పైసలు? వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చిండంట. ఎవడు ఇస్తున్నా? ఏ దేశం వాడు ఇవ్వలేదురా ఫ్రీగా? వీడు ఒక్కడే ఇస్తున్నాడా? ఆ వ్యాక్సిన్ ఆర్డర్ చేయడానికి 1 పైసలు రా ఫ్రీగా ఇస్తుర్రా? మోడీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా? పిఎం కేర్ ఫండ్స్లోకి వెళ్ళి ఇచ్చిండా? పిఎం పొజిషనే గవర్నమెంట్ది, పిఎం కేర్ ఫండ్స్ ప్రైవేట్ది అవుతుందా? మాకు తెలియద్దా? అలా ఓడిస్తుండే పైసలు ఎందుకు ఇస్తున్నారు? నీకే ఎందుకు ఇస్తున్నారు మాకు తెలియద్దా? లుచ్చనా కొడక కదా. అసలు ఎథిక్స్ మోరల్స్ ఎక్కడన్నా ఒక ముసలోడి అయిపోయినావు, ఏది నెమ్మలతో ఆడుకుంటున్నావు, ఎథిక్స్ మోరల్స్ ఉండేరా? కాదు 10 లక్షల సూట్ వేసుకుంటావు. ఎందుకురా నువ్వు ముసలోడివి? లాల్ బహదూర్ శాస్త్రి వేసుకోలేదు. మహాత్మా గాంధీ ఉన్న బారిస్టర్ అయ్యి అన్నీ వదిలేసి గోషి పట్టుకొని తిరిగిండు. ఎవడరా నువ్వు? ఎవరికి చెప్తున్నావురా నీతులు? మన్మోహన్ సింగ్ గారు వేసుకోలే 10 లక్షల సూటు, రెనాల్డ్స్ పెన్ వాడిండు. ఏదైనా శరీరం కనబడకుండా అంటే చాలు. ఎందుకురా నీకు 10 లక్షల సూటు? గిన్ని దేశాలు తిరిగిండు వాడు 3 ఏళ్ళ 5 ఏళ్ళ నుంచి. ఒక్క దేశంతో ఒక్క డీల్ చేసుకొచ్చి చెప్పుర్రి.
ఏ ప్రధానమంత్రి అయినా చూడు చరిత్రలో ఏ దేశం కన్నా పోతే ఏదన్నా అగ్రిమెంట్ సైన్ చేసుకొని వచ్చిర్రు, దాంతో మన దేశంకి ఏమైనా లాభం అయింది. ఈ లుచ్చనా కొడుకు ఇన్ని దేశాలు తిరిగింది కదా, ఒక్క దేశంతో ఒక్క డీల్ చేసుకొని చెప్పండి మిత్రులారా. ఎందుకు తిరుగుతావు? పోవడానికి ఫ్లైట్ ఉట్టుకొస్తుందా? ఎన్ని కోట్లు అవుతాయి? అరే బీజేపీ ఆర్ఎస్ చెత్తన్నా కొడుకులారా, అరే రాజేందర్ అనేటోడు వాడు చెత్తన్నా కొడుకు గెలవడానికి ఎందుకు పోయినవరు? వాళ్ళకి ఏం సాధించినవరు? ఇంక ఇల్లున్నా ఏం చేసినావు, అల్లున్నా ఏం చేసినావు, ఇండిపెండెంట్ ఏం చేసినావు? ఎవరికి లాభం అయిందిరా హుజూరాబాద్లో? ఆ గుండు అరవింద్ గాంధీ నిజామాబాద్లో ఏమో లాభమైంది. ఈ గుండు సంజయ్ గాంధీ తోటి, బండి సంజయ్ గాంధీ తోటి కరీంనగర్కి వచ్చింది ఏంది? ఈ రాజేందర్ అనేటోతో వచ్చింది ఏంది? ఒక్కడన్నా పోయి ప్రధానమంత్రిని కలిసి ఇగో మాకు ఈ సమస్యలు ఉన్నాయరా, మాకు వడ్లు కొంటలేరా అని కనీసం వినతి పత్రం అన్ని ఇయర్లు నా కొడుకులు. రోడ్డు మీద ధర్నా కాదురా, ఢిల్లీకి పోండి, ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయండి. లేకపోతే మీ సొంత పార్టీకి పోయి వానికి ఆలింగనాలు ఇచ్చుకుంటారో, వానికి కాళ్ళు మొక్కుతారో, లేకపోతే వినతి పత్రాలు ఇస్తారో, గాడికి పోయి కొట్లాడుర్రి. నిర్ణయం తీసుకుంటాడు, గాడు ఉన్నాడు. గీడ ధర్నాలు చేస్తే ఏమొస్తుందిరా? అరే ఒక్కటన్నా మిత్రులారా, ఎక్కడన్నా ఎథిక్స్ మోరల్స్? పొద్దుగాలు లేస్తే అబద్ధాలేనారా? ఆయన జీవితం మొత్తం ఆయన దేశం కోసం అర్పించిన మహనీయుని పట్టుకొని పొద్దుగాలు లేస్తే తెత్త నింపుతారు లుచ్చనా కొడుకులు. అరే ఎంత మంచి బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డే అని ఎంత మంచి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవాళ చిల్డ్రన్స్ డే అంటే అదో పాపం అన్నట్టు అయిపోయింది. ఏం అన్యాయం చేసిండు చెప్పండి మిత్రులారా. దయచేసి మీరు కామెంట్ చదువుతా, నేను మాట్లాడినాక చదువుతా. దయచేసి చెప్పండి, నెహ్రూ గారు భారతదేశానికి చేసిన నష్టం ఏం చెప్పండి. నువ్వు ఏదన్నా తీసుకో, ఏదన్నా ఇవాళ ఉంది అంటే ఆయన పుణ్యమే. మోడర్న్ భారతదేశం ఆయన 1930 నుంచే స్వతంత్రం వచ్చినాక ఎట్లుండాలి అనేది కొట్లాడిండు. ట్రై కలర్ ఫ్లాగ్ని ఆ రోజు ఎగరేసిండు ఆయన. కాంగ్రెస్కి 3 సార్లు 2 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా. ఎకనామిక్ పాలసీస్ ఆ రోజు అప్పుడే రాసిండు ఆయన. ఈక్వాలిటీ ఉండాలి, అన్టచబిలిటీ ఇవ్వాలి. ఎంత కష్టపడ్డారు రా. ఎవడన్నా అపోజిషన్ పార్టీ ఆయనను వ్యతిరేకించడం క్యాబినెట్లో పెట్టుకుంటారా? 5 మినిస్టర్లు పెట్టుకున్నాడు. అంబేద్కర్ గారికి లా మినిస్టర్ ఇచ్చిండు. ఆయన కాంగ్రెస్ను విభేదించేవాడు. ఇప్పుడు విపి మీనన్ అంటే ఆయనకి ఈ యొక్క ఎవరికి శక్తి ఏముందో చూసి వాళ్ళకి ఆ శాఖలు ఇచ్చిండు. పటేల్ గారికి ఈ యొక్క 500 సంస్థానాలు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ను యునైట్ చేయాలని గన్నిసార్లు జైలుకి పంపించారు. ఆయన కొట్లాడితే ఉట్టినా పంపిస్తారా జైలుకి? ఇంట్లో కూర్చొని పంపించిర్రా? సో హీ వాజ్ ఫైటింగ్ లైక్ ఎ క్రేజీ గాయ్. అట్లా అంటే ఆయనను పట్టుకొని పొద్దుగా లేస్తే ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందిరా చెత్త కొడుకులారా. ఆయన భార్య కూడా లేదు, భార్య కూడా చచ్చిపోయింది. ప్రపంచమంతా గౌరవించింది. ఐజన్హోవర్ అమెరికా ప్రెసిడెంట్ ఆయన రిసీవ్ చేసుకున్నాడు. అట్లా ఎన్నో దేశాల ప్రెసిడెంట్లు. ఆయన ఎప్పుడు ఎక్కడికి పోయినా ఆయనకు అసలు ఎంత అభిమానులు ప్రపంచం అంతా. పొద్దుగా ఇయ్యాలటి కూడా ఆయన రాసిన పుస్తకాలు ఎంత రేటుకి అమ్ముడు పోతున్నాయి. ఎవరైనా మన దేశాన్ని మంచి చేసిన నేతల మీద బురద వెళ్తారా వాళ్ళగా? నేను వాజ్పేయి గారు ఉన్నారు, ఎప్పుడన్నా నెగిటివ్ మాట్లాడతామా? అభిప్రాయ భేదాలు ఉండొచ్చురా, మన ఆలోచన విధానం వేరు ఉండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం కోరుకుంటున్నాం? భారతదేశం బాగుపడాలని కోరుకుంటున్నాం. నువ్వు చేసి చూపెట్టరా పోటుగా. నీ హిందుత్వానికి నువ్వు ఏం పీకింది లేదు. హిందుత్వానికి ఒక స్క్రిప్చర్ రాసింది లేదు, హిందుత్వానికి ఒక గుడి కట్టింది లేదు. నువ్వు అంత ప్రజలు చందాలు ఇచ్చుకొని కట్టుకున్నావు, ఇంక్లూడింగ్ రామ మందిరం కూడా. ఓకే, రామ మందిరానికి ప్రజలు ఇచ్చిన సొమ్ముకి లెక్క లేదు. ఏం చేసుకుంటున్నారు రా? ఏం చేస్తున్నారు ఇన్ని పైసలు కదా? ఫస్ట్ టైం ఫస్ట్ బడ్జెట్ పెట్టినప్పుడు 2000 కోట్లే భారతదేశ బడ్జెట్. భారతదేశంది, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇది మన యొక్క రాష్ట్రాన్ని కాదు. 2000 కోట్లు, అర్థమైందా? సో అక్కడి నుంచి ఇవాళ 35 లక్షల కోట్లు భారతదేశ బడ్జెట్. ఎట్లా వచ్చిందిరా? ఫస్ట్ ప్లాన్లోనే 5 ఐఐటీస్ పెట్టారు, 5 ఈ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టిర్రు, 5 స్టీల్ ప్లాంట్లు పెట్టిర్రు. మళ్ళీ సెకండ్ ప్లాన్లో మళ్ళీ ఇంకో 5 స్టీల్ ప్లాంట్లు పెట్టిర్రు. ఇట్లా మళ్ళీ ఇంకో 5 ఐఐటీలు పెట్టిర్రు. ఇదిరా ఎయిమ్స్లు పెట్టిర్రు. అన్నీ ఆయన దురదృష్టితో ఆలోచించి చేసిండు. సైన్స్ కాంగ్రెస్లు, ఎవ్రీథింగ్ ఈ బిల్ట్ ఎవ్రీథింగ్. పెద్ద పెద్ద సైంటిస్టులని, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లని, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లని, ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని ఒక సిస్టమేటిక్గా ఒక బిల్డ్ చేసుకుంటూ వచ్చిండు దేశాన్ని. You take anything, you take any organization in the country which when it started, స్వతంత్రం కంటే ముందు ఎన్ని కొట్లాడిండు? హోమ్ రూల్ మూమెంట్లో కానీ, సాల్ట్ మార్చ్లో కానీ, క్విట్ ఇండియా మూమెంట్లో కానీ సాధ్యాలు పోయింది కొట్లాడి స్వతంత్రం కావాలని. హైలీ ఇంటలెక్చువల్, బ్రాహ్మిన్, కాశ్మీరీ పండిత్. పొద్దుగా కాదు, ఆయనకు ముస్లిం అంట కడతారు. పొద్దుగా లేసి ఏందిరా ఈ చెత్త?
మీ లోపల చెత్త పెట్టుకొని ఆడవాడు బీజేపీ లీడర్లు అని కోడలను రేపు చేసిండు, లేకపోతే ఆడేమో పబ్లిక్లోనే గోపుతున్నాడు ఆడు యడ్యూరప్ప అనేటోడు. ఇట్లాంటి వాళ్ళు మీరు చెత్త పెట్టుకొని పక్కోనంటే ఏమొస్తుందిరా? గాడిది కొడుకులు కదా. ఆయన చేసిన దేశానికి సేవలు మీరు ఒక్కటి ఆయన చెప్పిన ప్లానింగ్ కమిషన్ పెట్టి అట్లా ఎవ్రీ 5 yearsకి అట్లా పెట్టి అట్లా చేయడం వల్ల ఈ ప్లానింగ్ కమిషన్ కింద ఇవన్నీ సాధ్యమైనవి. తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు కూడా ఆ ప్లానింగ్ కమిషన్ కంటిన్యూ చేసిర్రు. వాజ్పేయి గారు కంటిన్యూ చేసిర్రు. వాజ్పేయి గారు ఎన్నోసార్లు పొగిడిరు నెహ్రూ గారిని. ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది. అపోజిషన్ పార్టీ అయినా సరే పివి నరసింహారావు గారు వాజ్పేయి గారిని యునైటెడ్ నేషన్స్కి ఇక్కడికి పంపినరు విదేశాంగ శాఖ మంత్రిగా. విదేశాంగ దానికి రాజీవ్ గాంధీ గారు వాజ్పేయి గారిని ఆయన మెడికల్ ట్రీట్మెంట్కి తీసుకుపోయాడు. ఇట్లా ఉండేదిరా, కన్స్ట్రక్టివ్ ఉండేది, అభిప్రాయ భేదాలు ఉండేవి, కానీ ఎండ్ ఆఫ్ ద డే దేశం బాగుపడాలని ఆశ ఉండేది. ఇలా పొద్దుగాలేస్తే నీ శక్తియుక్తులన్నీ ప్రతిపక్షం లేకుండా ఉండడానికి వాని మీద పొద్దుగాలేస్తే వీడు చూడు ఎప్పుడైనా బీజేపీ ఆర్ఎస్ చెత్త నా కొడుకు నెహ్రూ మీద బురద తల్తాడు. ఏదో ఒకటి ముస్లిం అంటాడు, లేకపోతే అమ్మాయిలు అంటాడు, ఇంకోటి అంటాడు. దాంతో ఎవ్వరు కొరికేది లేదు. ఆయన ముస్లిము కాదు, ఆయన హార్డ్కోర్ పండితుడు. ఓకే, అదేవిధంగా ఆయన స్త్రీలోడు కాదు. ఓకే, ఏ స్త్రీని గోకినట్టు నీ దగ్గర ఏమన్నా వీడియో ఉంటే తీసుకురా. సిగార్ అనేది ఆ రోజులలో చలి దేశాలు ఉంటే తాగుతారు, అదేం తప్పు కాదు. పొద్దుగా లేస్తే అబద్ధాలు. ఇక అది కాకపోతే రాహుల్ గాంధీ పప్పు. రాహుల్ గాంధీ ఏమైనా పొజిషన్లో ఉన్నాడా? ప్రైమ్ మినిస్టరా? ఆయనకి ఏమైనా అవకాశం ఇచ్చి చూసినాక ఆయన మంచిగా చేసిండో లేదో దాన్ని బట్టి పప్పు నిప్పో చెప్తాం. నీకు 56 ఇంచుల ఛాతీ పెట్టుకొని కనీసం కరోనా వస్తే కాలినడకన వయసు చచ్చిపోయారా? ఏనాడు కాలే స్వతంత్ర భారతంలో కాలినడకన వయసు చచ్చిపోయిన వాళ్ళు. ఏ రోజు కుక్క మాంసం తినలేదు స్వతంత్ర భారతంలో. ఏ రోజు కూడా ఆడామెకి రోడ్డు మీద రైల్వే స్టేషన్లో డెలివరీ చేయలే. ఏ రోజు గంగా అనేది గిన్ని శవాలు తేలలే. ఎవరికి రాని ఇతులు చెప్తే ఇంట్లో ఉన్నవాడిని తీసుకొని వాడు కష్టపడి ఎంతో కష్టపడి 4 పైసలు దాచిపెట్టుకుంటే అవి చెల్లయ్య అంటే ఒకరోజు వచ్చి మళ్ళీ వచ్చి మా దగ్గరనే ఏడవబడుతుంది ఆడిగుట్లో లెక్క కదా. నువ్వు మాది ఏడుపులు తీర్చేటోడు, నువ్వు ఏడిస్తే ఏమైందిరా? ముజే 50 దిందో అనుకుంటే ఏడవబడుతుంది. గడికోసారి వచ్చి మా ముందే మా ఏడుపు తీర్చేటోడు కావాలి. నువ్వు ఏడిచినాక మేము ఏడిపోవాలి, నువ్వు వచ్చి ధర్నా చేసినాక మేము ఏడిపోవాలి. అందుకే ఎడ్డినా కొడుకులని ఎందుకాడ కూర్చుండే పెడతారు. ఈ చిల్లరకి ఎందుకు అమ్ముడు పోతున్నారు? చిల్లరకి అమ్ముడు పోతే గట్లాంటి వాళ్ళే దొరుకుతారు. లోకల్ బ్రాండే మంచి బ్రాండే కదా. ఆడి కార్కి లోకల్ టాటా ఉంది కదా, ₹1,00,000 కారు, దానికి తేడా ఉంటుంది కదా. కేంబ్రిడ్జ్లో ఇన్నోనికి రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకుంటాను ఒకటే అవుతుందా? వాని ఆలోచనలు ఎట్లుంటాయి? వాడు ఎన్నడూ సూట్ వేసుకోలే కాబట్టి వాడికి 10 లక్షలు సూట్ వేసుకుంటున్నాడు. అవకాశం దొరికింది. ఎన్నడూ వాడు ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నాడు. ఉన్న దేశాలన్నీ తిరుగుకుంటే మన పైసలు ఇచ్చేసి వస్తున్నాడు. చెప్పండి మీరు దయచేసి. కదా ఇది కరెక్టా? అడిగినవని ఇబ్బంది పెట్టుడు, వాడు దేశద్రోహిని ముద్రేసుడు, లేకపోతే వాడిని అరెస్ట్ చేసుడు, గిదారా సంస్కారం? ఒక్కడన్నా బీజేపీలో చెప్పండి చదువుకున్న గాడి కొడుకు ఒక్కడు ఉంటాడా? బీజేపీలో బీసీలో గీసీలో ఎవడో ఓకే అంత అన్పడ్ గవర్లే ఉంటారు. హిందూయిజం వానికి హిందూయిజం అంటే ఏం తెలియదు. భారతంలో ఏముంటుందో తెలియదు, రామాయణంలో ఏముంటుందో తెలియదు, భగవద్గీతలో ఏముంటుందో తెలియదు, వేదాల్లో ఏముంటుందో తెలియదు, ఉపనిషత్తుల్లో ఏముంటుందో తెలియదు, గుళ్ళకి పోతే ఏమి మంత్రాలు చెప్తాడో తెలియదు. వీడి హిందూ అంటాడు కదా. వాడు దేశభక్తి అంటాడు. అరే బీజేపీ లీడర్ వాడు గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నాడు. అయితే అడిగారు, అరే నువ్వు ఏంది వందే మాత్రం చెప్పురా అంటే వాడు అబ్బా అంటున్నాడు. వాడు ఇది పరిస్థితి. చెప్తాను నా కొడుకులు పొద్దుగా లేస్తే భావోద్వేషాలు రెచ్చగొట్టుడు తప్ప ప్రజలకి ఏమైనా యూజేజ్ చేస్తారా ఈ చెత్త నా కొడుకులు? ఆలోచించండి మిత్రులారు. సో ఆ క్రమంలో పొద్దుగా లేస్తే నెహ్రూ గారి మీద బురద చల్లే కార్యక్రమాలని వీ షుడ్ నాట్ టాలరేట్. ఎవ్రీ లీడర్ దే పుట్ 100% దేర్ ఎఫర్ట్. మన లీడర్లని అవమానిస్తే భారతదేశాన్ని అవమానించినట్టు. ఆయన భారత రత్న. ఆయన 4 యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ బిరుదులు ఇచ్చిర్రు. మద్రాస్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, కోయి యూనివర్సిటీ, ఇంకోటి యూనివర్సిటీ ఉంది. 4 యూనివర్సిటీలకి వెళ్ళి ఆయన డాక్టరేట్ పట్టాలు ఇచ్చారు. ఉట్టినే ఇస్తారా? ఉట్టినే బుక్కులు రాస్తాడా? ఉట్టినే లండన్లో చదువుతాడా? కదా. ఆ రోజులలోనే కదా లా చదివిండు, ఇంకోటి ఏదో చదివిండు కదా. ఆలోచించండి మిత్రులారా. ఎవడన్నా ఎడ్డినా కొడుకులాలు బురద చల్లుతుంటే వాట్సాప్లో చెత్త నింపుతుంటే మనం నమ్మాలనా లేదా అని ఆలోచన ఉండాలి కదా. రండిరా బీజేపీ చెత్త నా కొడుకులు, ఆరో చెత్త నా కామెంట్ పెట్టండి లుచ్చ నా కొడుకులారా. నెహ్రూ గారు ఏం అన్యాయం చేసిర్రా? మోడీ గారు ఏం బీకిండో చెప్పండి. న్యూక్లియర్ దేశం అయినాక, న్యూక్లియర్ వెపన్స్ వచ్చినాక గియాలో కూడా 2 జాల భూమి కోల్పోతుంది రావులగా.
అరుణాచల్ ప్రదేశ్లో పోయినవే, గల్వన్ వ్యాలీనవే. ఇప్పుడు నువ్వు ఏది మాకు ఏంది ఆ సూట్ వేసుకొని అయినదేమో అటాక్ ఒక దగ్గర, నువ్వు పోయి 200 కిలోమీటర్ల దూరం పోయి ఫోటో దిగి మాకు పంపిస్తావు. ఏడికి పోతే ఆడ బుడి బుక్కలు వేషాలు వేసుకుంటావు కదా. ఓదికి రవీంద్రనాథ్ ఠాగూర్ వేషం వేస్తావు, ఓదికి ఇంకో అస్సాం పోతే ఒకటేస్తావు, త్రిపుర పోతే. ఎందుకురా? ఒక డిగ్నిఫైడ్గా ఉండలేవా నువ్వు? బుడి బుక్కలోడివా కదా మిత్రులారా? వాడు చెప్పేదానికి ఇంప్లిమెంటేషన్లో ఏమైనా ఉన్నదా? మనకేమైనా యూజ్ అయిందా? మోడీ గాడు అనేటోడు వచ్చినాక మీ జీవితంలో బాగుపడ్డది, మీకు ఇది మంచిగా అయింది ఒక్కటి చెప్పండి దయచేసి, రాయండి. ఓకే కదా. మనం ఎట్లా అయిపోయినాం? అడు ఇప్పుడు రాజేందర్ అనేటోని గెలిపించారు. వాడు ఏం 20 ఏళ్ళలో ఏం బీకిండాడు? ఓకే, ఈ టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాడు చేయగలిగే పొజిషన్, మినిస్టర్ ఉన్నప్పుడు ఏం బీకిండు కదా, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏం బీకిండాడు, వైద్య శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏం బీకిండు, ఇప్పుడు ఏం బీకుతాడు ఈ 2 ఏళ్ళలో? చెప్పమానండి. రాజేందర్ అంటోడా, నీ జీల దమ్ము ఉంటే నువ్వు చెప్పు, ఈ 2 ఏళ్ళలో హుజూరాబాద్కి ఎన్ని కోట్లు తెస్తావు? మోడీ నొప్పించి ఏం బీక్తావు చెప్పు. అప్పుడు మోడీ కేసీఆర్ నొప్పించి ఏం బీకినావు, ఇవాళ మోడీ నొప్పించి ఏం బీక్తావు? ఇవాళ పోయి టీవీలో ఏదో చెప్తావు అని పిచ్చి మాట. ప్రజలకి ఏం యూజ్ అవుతుంది అది చెప్పురా. ఈ ఎడ్డి ప్రజలకేమో ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. వద్దురా తీసుకోకుండా 6,000 10,000, ఇంకా 6,000 10,000 ఏం చేసుకుంటారు? ఇవాళ వడ్లు కొంటలేడు వాడు, ఏం చేసుకుంటావు? 6,000 తీసుకొని అన్న ఈ 6,000 తీసుకొని నా వడ్లు కొనియమని, ఇక రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్, ఈ రైతు బంధు తీసుకొని నాకు వడ్లు కొనియమని కొనమని చెప్పవు, నన్ను కొంటాడా? మాకు మద్దతు ధర ఇచ్చి, అవసరమైతే మద్దతు ధర తక్కువ ఉంటే పెంచి మద్దతు ధరకి ఎవడన్నా కొనుక్కోండి. కేంద్రం కొనుక్కుంటుందా, రాష్ట్రం కొనుక్కుంటుందా, ప్రైవేట్ కంపెనీ కొనుక్కుంటా, వీ డోంట్ కేర్. మద్దతు ధర ఇచ్చి ఎవడన్నా కొనుక్కోండి. లాభసాటి లేకపోతే ప్రభుత్వం భరించండి, సబ్సిడీలు ఇవ్వండి, కానీ మద్దతు ధర ఇచ్చి ఎవడన్నా కొనుక్కోండి. అది అట్లా ఏమన్నా సమస్యకు పరిష్కారం చూపెట్టాలి. కానీ ద లీడర్ అంటే ఓడు గతంలో అట్లనే ఉండే. ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, యూ టేక్ ఎనీ లీడర్ ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు, ఏదైనా సమస్య ఉంటే దే అప్స్టూడ్. ఓకే, ముందుకు వచ్చి నిలబడి సమస్యకు పరిష్కారానికి ఏమి పరిష్కారాలు ఆలోచించారు. అన్ని పార్టీలతోటి కలిసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు, ఇట్లా చేశారు. కానీ ధర్నాలు చేసి నాకు సంబంధం లేదు, మంచిగా అయితేనేమో నా పేరు, మన చెడ్డగా అయితేనేమో ఆపోజిషన్ పేరు. చెత్తన. ఎప్పుడో ఆయన 64 చచ్చిపోతే ఇప్పుడు పెట్రోల్ పెరగడానికి నెహ్రూ కారణం అంటారు వచ్చి నా కొడుకు. మేము నమ్మాలి. దిగిపో 70 రూపాయలకు 50 రూపాయలకు పెట్రోల్ ఎందుకు రాదు చూద్దాం. దిగిపోకు మోడీగా దిగిపో, రాజీనామా చేయి, ఎందుకు రాదో చూద్దాం. సో కాబట్టి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు పెయిడ్ సోషల్ మీడియా. వాడికి మన దగ్గర దోసుకున్న పైసలన్నీ ఏవిరా అంటే వాడికి లెక్క చెప్తలేడు. ఎందుకు చెప్తలేడు? ఎందుకంటే ఈ దోసుకున్న సొమ్మంతా వాళ్ళు ఎమ్మెల్యేని కొనుక్కోవడానికి వాడుతుర్రు, బీజేపీ ఆఫీసులు కట్టుకోవడానికి వాడుతుర్రు, సోషల్ మీడియాలో పెయిడ్ సోషల్ మీడియాలో వాట్సాప్లో చెత్త నింపడానికి వాడుతున్నారు. కాబట్టి వానికి చెత్త నింపకపోతే, వాడు అబద్ధాలు ప్రచారం చేయకపోతే వాడికి పే చేయడు, వాడికి జీతం ఇయ్యడు. కాబట్టి మన పైసలు ఏడిపోతున్నాయి, గాడిపోతున్నాయి. ఈ పథకాల పేరు మీద బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు దోసుకుంటున్నారు. లేకపోతే వాడి ఎదురు కట్టేటోడు, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు కట్టేటోడు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు పెట్టేటోడు, లేకపోతే కదా ఇంకేదైనా చేసేటోడు, మనకి యూజ్ అయ్యేది, మనకు తిండి పెట్టేది, 4 కాలాల పాటు ఉండేది, ఇంకో 10 ఐఐటీలు పెట్టేటోడు, ఉన్న కేంద్ర సంస్థలకు నిధులు ఇచ్చేటోడు, ఉన్న సంస్థలు పనిచేయకపోతే దాని స్థానంలో మంచి ఏది మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నోని ఐఏఎంలో, మన దేశంలో ఐఏఎంలో చదివిన వాళ్ళనేమో విదేశీ కంపెనీలు వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూలు తీసుకోతాయి. కానీ మన దేశ వాళ్ళు మనకు పనికిరారు. మన కంపెనీలు మాత్రం విదేశీ కంపెనీలు ఏమో లాభాలు వచ్చినట్టు మన దేశ వాళ్ళు చేయగలుగుతారు. కానీ మన దేశంలో అంత ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐఐటీలు ఐఏఎంలో చదివిన వాళ్ళు మన పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ప్రభుత్వ రంగ సంస్థలు నడపలేరు. కాబట్టి అమ్ముతాడు వీడు. కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి నీరవ్ మోడీ, ఆడవాడు విజయ్ మాల్యా అట్లాంటి వాళ్ళకి మాత్రం వాడు తప్పు చేసి, వాడు వ్యాపారం కావాలి లంగ పనులు చేసి, వాడు ఆ లోన్లు తీసుకొని, వాడు లోన్లు కట్టకపోతే మన పైసలు తీసుకొని వాళ్ళ ప్రైవేట్ కంపెనీలు బతికిస్తాడు, గవర్నమెంట్ సంస్థలు అమ్ముతాడు. ఎల్ఐసి లాభాలు ఉంది వాళ్ళు వచ్చిన కొడుక, అది నష్టాలు లేదు. ఎందుకు అమ్ముతున్నారా చెప్పండి మిత్రులారా? అంటే వాడు ఏ పాలసీ కానీ ఏ విధానాలు కానీ ఎంఎస్పి ఇస్తేనే గంతమంది వస్తున్నారు రైతుల ఆత్మహత్యలు. ఎంఎస్పి తీసేస్తే మొత్తం చూస్తారు, ఎవడు వ్యవసాయం చేయడు. అప్పుడు గోధుమలు వరి ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం కాదు, ఇప్పుడు ఈ వరి పండించిన రైతులకి ఎవడు కొనలేదు, వాడు పెట్టిన పెట్టుబడి రాలేదు, అప్పు తెచ్చి ఎక్కడో తెచ్చి పెట్టినరు, అప్పులు ఇచ్చినోడు ఊరుకోడు. ఏం చేస్తారు? నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం పని చేసేయడానికి కూలి పని చేయకపోతారు ఎక్కడన్నా. అదే అవుతుంది. మనకి ఎందుకు వస్తున్నారు బీహార్ వాళ్ళు మన దగ్గరికి? ఆడ భూమి లేదా? ఎందుకు వస్తున్నారు? వ్యవసాయం వీడు పెట్టిన పాలసీస్ వల్ల వ్యవసాయం లాభసాటిగా లేదు, పెట్టుబడి వస్తలేదు. ఈ పెట్టుబడి రాకపోతే ఏం చేస్తారు? వాళ్ళు కూలి పనికి వస్తున్నారు. ఆడ కన్స్ట్రక్షన్ అయితే ఏదో చిన్న పని, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది వస్తున్నారు మన దగ్గర. కూలి పనికి ఎవరు వస్తున్నారు? తెలంగాణలో కూలి పని చేసేటోళ్ళు దుబాయ్కి పోతున్నారు.
ఎవడొస్తున్నాడు? ఆంధ్ర నుంచి వస్తున్నారు, లేదంటే బీహార్ నుంచి వస్తున్నారు కూలి పనికి. చూడండి, హైదరాబాద్ మొత్తం ఎక్కువ మంది ఏది బీహార్ నుంచి ఉన్నారు, చుట్టుపక్కల డిస్టిక్లలో ఆంధ్రోళ్ళు ఉన్నారు, కూలి పనికి వచ్చి బతుకుతున్నారు. అంటే ఇది పరిస్థితి. అంటే మనం మన దగ్గర కూడా లాభసాటి లేకపోతే మనం కూడా ఏం చేస్తాం? ఇవి బంద్ చేసి ఇంకా వేరే పని చేసుకుంటారు, కూలి పని గీలి పని చేసుకుంటారు. అప్పుడు అందరు బంద్ చేస్తే ఏం చేస్తాడు? కేసీఆర్ ఏం చేస్తాడు? మోడీగా ఏం చేస్తాడు? అందరూ పైసలు లేకపోతే ట్యాక్స్ సైడ్కి వెళ్ళి కడతారు. నాయన నువ్వు ఎంత ట్యాక్స్ వేసినా కట్టరు, చంపేసినా కట్టరు, జైల్లో పెట్టినా కట్టరు. ఏం చేస్తారు? ఆంధ్ర దగ్గర ఉంటే కడతాడు, ఆంధ్ర దగ్గర లేని చెప్పకపోతే ఎట్లా కడతాడు? కాబట్టి సంపద సృష్టించండి రా, పని చూపెట్టండి రా, మద్దతు ధర పెంచండి రా అంటే కాదంట. చిల్లర పథకాలు ఇస్తాడంట, 5,000 10,000 ఎలక్షన్స్ ముందు ఇస్తాడంట. ఏం చేసుకుంటారా? గీక్కోవడానికి పనికిరావా 5,000? ఎడ్డి జనాలకేమో అర్థం కాదు. తీసుకోకండి రా నాయన, చిల్లర వద్దు. చిల్లర తీసుకుంటే చిల్లరనే ఉంటుంది, దాంతో ఏం రాదు. ఇంకా రాను రేట్లు పెరుగుతున్నాయి, ఏం రాదు. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటా అంటే రాదు, అది 5,000కి రాదు. ఓకే, నువ్వు పైసలు తీసుకున్నాక వాడు నువ్వు ఎన్ని అడిగినా ఉట్టి మాటనే అవుతుంది. వాడు ఇచ్చినోడు దోసుకోవడానికి ట్రై చేస్తుండే, వాడిని పెట్టిన పెట్టుబడికి ఇంకా 10 రెట్లు సంపాదించుకోవాలనుకుంటాడు, కానీ నీకు మంచి చేయాలనుకోడు. కాబట్టి ఈ చెత్తనా కొడుకులని గమనించండి. ఈ చరిత్రను వక్రీకరిస్తున్నారు కాబట్టి నేను వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. ఓకే, నెహ్రూ గారు భారతదేశానికి ఈజ్ కాల్డ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. బ్రిటిష్ వాడి కంటే రాకముందు మంచుకుంటే ఇండియా. ముస్లిం రాజులు వస్తే కల్చర్ మీద దెబ్బ కొట్టిర్రు, కొన్ని గుళ్ళు ఇది చేసారు, మతాన్ని కన్వర్ట్ చేయాలని ట్రై చేశారు, కానీ ఇది సంపద ఎత్తుకోలేదు, సంపద సృష్టించారు ముస్లిం రాజులు. కాబట్టి భారతదేశం పేద దేశం లేకుండే ముస్లిం రాజులు వచ్చినప్పుడు. ఓకే, రాజులకు యుద్ధాలైనాయి, ఒక రాజుకి ఒక రాజుకి అయ్యి అట్లా ఇబ్బందులు పెట్టుకున్నారు. ఒక రాజు హిందూ రాజు పెట్టుకున్నాడు, ముస్లిం రాజు పెట్టుకున్నాడు, అట్లా ఉండే. కానీ ముస్లిం రాజుల వల్ల భారతదేశ సంపద పెరిగింది, కానీ భారతదేశం ఆర్థికంగా బలహీన పడలే. కానీ బ్రిటిష్ వాడు వచ్చినాకనే మొత్తం నాశనం అయిపోయింది. భారతదేశం అడుక్కునే దేశం తయారైంది. ఓకే, సంపన్న దేశం నుంచి. కాబట్టి ఈ అడుక్కునే దేశాన్ని మళ్ళీ ఈ మాత్రం కనిపించే విధంగా ఇవాళ ఉంది అంటే దానికి కారణం ద మోడర్న్, ఈ కొత్తగా కనిపిస్తున్న బిల్డింగ్స్, కొత్తగా కనిపిస్తే ఏదైనా కానీ నెహ్రూ గారి చలవని, నెహ్రూ గారి దూరదృష్టితోటి పెట్టినాయి. అది విద్యా సంస్థలైనా సరే, ఇండస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లైనా సరే, పరిశ్రమలైనా సరే, తెచ్చిన విధానాలైనా సరే, తెచ్చిన పాలసీస్ అయినా సరే, రాజ్యాంగం అనే పుస్తకమైనా సరే, నువ్వేదన్నా తీసుకో, ఇట్ స్టార్టెడ్ ఇన్ హిజ్ టెన్యూర్ ఓన్లీ. ఓకే, 1950 నుంచి 47 నుంచి 50 మధ్యలో ఇది మనకు రాజ్యాంగం రాసుకున్నాం. ఓకే, మనకు రాజ్యాంగం పుస్తకమే లేదు, జెండాను తయారు చేసుకున్నాం. A to Z ఫ్రమ్ స్క్రాచ్ వి బిల్ట్ ద కంట్రీ. ఓకే, నువ్వే రంగమన్నా తీసుకో. ఓకే, ఆడ ఏది న్యూక్లియర్ రియాక్టర్లు పెట్టుకున్నాం కదా, ఇస్రో అనే స్పేస్ టెక్నాలజీకి ఒక సంస్థ పెట్టుకున్నాం, డిఫెన్స్ల రీసెర్చ్ కోసం డిఫెన్స్ సంస్థలు పెట్టుకున్నాం. ప్రతిదీ ఆయన పుణ్యమే, ఆయన చలవనే, ఆయన దురదృష్టే. ఆయన బ్రిటన్తో లేకపోతే రష్యాతో అగ్రదేశాలతో ఈ యొక్క టెక్నాలజీ ఉన్న దేశాలతో ఫ్రెండ్షిప్ చేసి ఆ టెక్నాలజీ మనకు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేయడం ఆయన పుణ్యమే. మోడీ గారికి ఇన్ని దేశాలకు ఒక్క టెక్నాలజీ తేలేదు, ఒక అగ్రిమెంట్ తేలేదు, మన దేశానికి ఒక్కటి లాభం లేదు. ఆయన చెలవ వల్లనే న్యూక్లియర్ టెక్నాలజీ వచ్చింది భారతదేశానికి, సైన్స్ టెక్నాలజీ వచ్చింది, ఐఐటీలు వచ్చినాయి, ఎయిమ్స్లు వచ్చినాయి, విద్యా సంస్థ, ఎవ్రీథింగ్ ఆయనకున్న గుడ్ ఫేత్ వల్లనే వచ్చింది. ఇంక్లూడింగ్ సుభాష్ చంద్రబోస్ గారిని స్టాలిన్తో ఫ్రెండ్షిప్ చేసుకొని విడిపించాడు. విడిపించిన తర్వాత మళ్ళీ ఆ దేశాలకి యుద్ధ ఖైదీ కదా, గెలిచిన దేశానికి అగేన్స్ట్గా పోరాడిండు. అంటే లైక్ ఏది అలైడ్ ఫోర్సెస్, అమెరికా, జపాన్, బ్రిటన్ ఇవన్నీ ఒక దిక్కుండే. ఇది ఏంది జర్మనీ, ఇటలీ, ఇంకొక 2 దేశాలు ఉండే. ఓకే, సో అవి ఒక దిక్కుండే. అయితే ఈయన వాళ్ళతో దోస్తీ చేసిండు కదా, ఏది జపాన్ అండ్ జర్మనీతో. సో అట్లా దోస్తీ చేయడం వల్ల ఇవి ఏమైపోయింది, వాళ్ళందరినీ చంపేశారు. హిట్లర్ వాడే సూసైడ్ చేసుకున్నాడు. అంటే యుద్ధంలో ఓడిపోయారు హిట్లర్ అంటారు. సో వాళ్ళ దిక్కు చేసిండు కాబట్టి ఈయన యుద్ధ ఖైదీగా దొరికిండు. రష్యా, అమెరికా, ఇదే బ్రిటన్ ఇవన్నీ ఒక దిక్కుండే. సో యుద్ధ ఖైదీగా దొరకడం వల్ల ఆయనను రష్యాలో ఆయనను బంధించారు. ఎవరిని, మన యొక్క సుభాష్ చంద్రబోస్ గారిని బంధిస్తే స్టాలిన్ గారితో ఫ్రెండ్షిప్ చేసుకొని ఆయనను విడిపించుకున్నాడు. కానీ ఆయన అజ్ఞాతవాసంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఉండకపోతే ఏమవుతుంది, ఆయన పబ్లిక్ చేస్తే వీళ్ళు ఆ అగ్రదేశాలు అంటే రష్యా కానీ బ్రిటన్ కానీ మాకు యుద్ధ ఖైదీ మాకు ఈమని అంటారని చెప్పి ఎందుకు తలకా నొప్పి అని ఆయన అజ్ఞాతవాసంలోకి పోయిండు. ఆయన ఆ దేశం నుంచి విడిపించింది నెహ్రూ గారు చనిపోయినప్పుడు కూడా వచ్చిండ్రని అంటారు, ఎంతవరకు నిజం ఉన్నది తెలియదు. కానీ అది ఎందుకంటే అజ్ఞాతవాసం కాబట్టి ఎక్కడ ఆయన ఐడెంటిటీ రివీల్ చేయలే. సో వాళ్ళ అన్నదమ్ములు లెక్కుండే. నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఇద్దరు కాంగ్రెస్కి, వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళందరూ కాంగ్రెస్ దానికి ప్రెసిడెంట్గా పనిచేశారు.
దూరం కూడా కాదు. 39లోనే నెహ్రూ గారు తర్వాత 39 అరౌండ్ 37 to 39 అనుకుంటా. సో అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఉండే, ఆ తర్వాత పటేల్ గారు ఉండే. సో దే వర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. అని పెద్ద సుభాష్ చంద్రబోస్ అండ్ మన నెహ్రూ గారు సేమ్ ఏజ్, దే ఆర్ లైక్ బ్రదర్స్. ఓకే, ఒకరింటికి ఒకరు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, అది అంత క్లోజ్నెస్ ఉండేది వాళ్ళిద్దరి మధ్యలో. ఓకే, పటేల్ గారు పెద్ద ఆయన, 14 ఏళ్ళు ఎంతో పెద్ద ఆయన. ఓకే, గాంధీ గారు చనిపోయినాక స్వతంత్రం వచ్చిన 2 years చనిపోయాడు ఆయన కూడా. సో వాళ్ళు ఎక్కడ కొట్లాడలేదు, ఎక్కడ కూడా కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండే, ఇది వాస్తవం. అంబేద్కర్ గారికి గాంధీ గారికి ఉండే, గాంధీ గారికి నెహ్రూ గారికి ఉండే, నెహ్రూ గారికి పటేల్ గారికి ఉండే. ఏది కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండే, ఇది వాస్తవం. ఉంటాయి ఇంట్లో కూడా, అన్న చెల్లె అక్క అన్న దగ్గర అభిప్రాయ భేదాలు ఉంటాయి కొన్ని విషయాల్లో. అంత మాత్రాన వాళ్ళు కొట్టుకదచ్చిన అర్థం కాదు. ఓకే, సో కాబట్టి వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉండే. నా అన్నతోటి కొన్ని విషయాలు అభిప్రాయ భేదాలు ఉన్నాయి, వాడు శత్రువు అవుతాడా నాకు? పొద్దుగా లేస్తే పక్కోని మీద చెత్త నింపుడే కానీ నువ్వేం చేసినావో చెప్పురా. బీజేపీ ఆర్ఎస్ చెత్త నాకు, నీ బీజేపీ చరిత్ర కానీ ఆర్ఎస్ చరిత్ర కానీ తీసుకురండి ఇప్పటి వరకు. ఓకే, స్వతంత్రం రాకముందు కానీ స్వతంత్రం వచ్చినాక కానీ వాజ్పేయి గారి పరిపాలన కానీ ఇప్పుడు పరిపాలన, మీరు దేశానికి కట్టింది కానీ చేసింది కానీ ఏదైనా తీసుకురండి. ప్రాజెక్టులు కానీ ఇన్స్టిట్యూట్లు కానీ ఏదైనా మీరు తెచ్చిన సంస్కరణలు కానీ ఏదైనా చెప్పండి. నీకు చరిత్ర లేదు, నువ్వు ఇన్ని ట్యాక్స్ డబ్బులు ఏడిపోతున్నాయో లెక్కలేదు, కానీ పక్కో మంచుకున్న చరిత్ర మీద మాత్రం బురద తగులుతా అంటే జనాలను చూస్తే ఎడ్డి జనాలు ఎక్కువ ఉన్నారు. ఎందుకు నమ్ముతున్నారు అట్లా అబద్ధాలు? చెప్పిండా మన రాముడు? మన హిందుత్వానికి చెప్పినటువంటి రాముడు హిందుత్వం చెప్పిందా అబద్ధం ఆడమని? పొద్దుగాలే నోరు తెరిస్తే అబద్ధం ఆడమని చెప్పిందా? అబద్ధాల ప్రచారం అని చెప్పిందా హిందుత్వం? రాముడు చెప్పిండా? శివుడు చెప్పిండా? ఆంజనేయ స్వామి చెప్పిండా? ఎవరు చెప్పారు? నరసింహస్వామి చెప్పిండా? లేకపోతే బాలమ్మ చెప్పిందా? పోషమ్మ చెప్పిందా? ఎల్లమ్మ ఎవరు చెప్పారు అబద్ధం ఆడాలని హిందుత్వంలో? పొద్దుగా లేస్తే అబద్ధాలు ప్రచారం చేయాలి. ఏ హిందుత్వంలో ఏ దేవుడు చెప్పిండు? సత్య హరిశ్చంద్రుడు సత్యం కోసం ఆయన అన్ని త్యాగించిండు. ఇట్లనే ఉంది చరిత్ర. సత్య హరిశ్చంద్రుడు అనేటోడు చరిత్రలో ఎందుకు నిలిచిపోయిండు? సత్యం మాట్లాడడం కోసం ఎన్ని కష్టాలైనా పడ్డాడు. రాముడు ఎందుకు చరిత్రలో నిలిచిండు? రాముడు ఏమి అద్భుతాలు చూపెట్టలే, సూపర్ పవర్ చూపెట్టలే. ఎక్కడ కృష్ణుని లెక్క ఇంకో లెక్క రాముడు ఎక్కడ సూపర్ పవర్ చూపెట్టలే. నార్మల్ కామన్ మ్యాన్ లెక్కన ఉండే. అయినా రామునికి భార్యను వదిలేసిండు. ఒక భార్యను వదిలేసి అన్ని వదిలేసి 14 ఏళ్ళు వనవాసం పోయిండు. వనవాసం తర్వాత భార్య ఒక అతనితో పాటు లేనే లేదు. తర్వాత మళ్ళీ వచ్చినాక ఆయన సాకలు అయినా ఎవరో ఏమో అన్నారని చెప్పి మళ్ళీ పంపించిండు. ఆయన ఒక హ్యాపీ లైఫ్ లేదు, ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ లేదు, ఏమీ లేదు. మరి ఎందుకు ఇస్తున్నాం రామునికి అంత విలువ? కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నారు మనుషులు. తండ్రి మాట జవదాటలేదు. తండ్రికి అంత విలువ ఇచ్చిండు, పినతల్లికి అంత విలువ ఇచ్చిండు. కొన్ని విలువలతో ఒక రాజ్యంలో ఉండే ప్రజలు మాట్లాడుకునే మాటలకు విలువ ఇచ్చిండు. సో విలువలతో బతికిరు. ఇదే హిందుత్వం చెప్పింది. ఇట్లనే ఉండే హిందుత్వం. భక్తి, దేవుడు, ఒక ఎథిక్స్, మోరల్స్. ఇది ఒక నా చిన్నప్పుడు నాకు గుర్తు, ఏదైనా పడిపోతే వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చేసేటోళ్ళు వస్తువులు, మన పరాయి సొమ్ము పాపపు సొమ్ము అనేటోళ్ళు. ఇవాళ ఆ పాప పీతే అనేకపోతు అసలు లేనే లేదు. పైసలు ఇస్తామంటే ఎంతకైనా దిగజారుతున్నారు. అందుకే అడ్డమైన రోగాలు తెచ్చుకుంటున్నారు. జీవితాన్ని లైఫ్ స్పాన్ తగ్గించుకుంటున్నారు. సంతోషంగా బతుకుతలేరు. సంతోషం కోసం అడ్డదారులు వెతుక్కుంటున్నారు. డ్రగ్స్ తీసుకుంటున్నారు, లిక్కర్ తాగుతున్నారు, ఇంకా ఆర్టిఫిషియల్ లైఫ్ బతుకుతున్నారు. ఎందుకురా నాయన నాకు అర్థం కాదు. పొద్దుగా లేసి అబద్ధాన్ని చెప్తే నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావు, మాకు తృప్తి ఉంటుందా అందులో? నాకు చెప్పిండా నా హిందుత్వం? ఎందుకు ఈ అబద్ధాల ప్రచారం పొద్దుగా లేస్తే? ఇదైతే హిందుత్వం లేదు మిత్రులారా. వీళ్ళు ఇండియన్స్ గానే కాదు. ఇండియన్స్ నీవు భారతదేశ చరిత్రలో ఏది ఇండస్ అని వాడు గ్రీక్ వాడు అనిపోయిండు. మనం అనేది సింధు నాగరికత. సింధుని వాడు ఏది ఇరానియన్స్ వాళ్ళు హిందూ అన్నారు. ఓకే, అట్లా ఇండస్ వ్యాలీ ఉండే ఫస్ట్లో ఈ సింధు నాగరికత. హరప్ప, మొహంజోదారో, ఈ రాఖీ గడి, తర్వాత ఇదేంది డోలావిరి, ఇవన్నీ. ఓకే, సో ఆ తర్వాత వచ్చింది వేదిక్ కల్చర్, ఆర్యన్ కల్చర్. ఓకే, అంతకుముందు ఉన్నది భారతదేశంలో మూల నివాసులు ఉన్నది ద్రవిడియన్స్, నల్లతోలు ఉన్నోళ్ళే. ఓకే, ఎండకు పని చేస్తే, మొద్దు పని చేస్తే, వ్యవసాయం చేసుకుంటే తోలు నల్లగా అవుతుంది. ఓకే, తెల్ల తోలు ఉన్నోళ్ళు ఉత్తర భారతదేశ బాపనోళ్ళు. వాళ్ళు ఇది స్టెప్పి అంటే రష్యా ఆ ప్రాంతం నుంచి, ఆ చల్లగుండే ప్రాంతం నుంచి వచ్చిర్రు. వాళ్ళు ఒక భారతదేశంకే రాలే, భారతదేశానికి వచ్చిర్రు, ఇరాన్కి వచ్చిర్రు, యూరప్ దిక్కులో కొన్ని దేశాలకు పోయారు. ఓకే, అన్ని
బతకడానికి పోయారు. అక్కడ చలి ఎక్కువ అయ్యో, అక్కడ వాతావరణం సరిగ్గా లేక అట్లా వచ్చిన వాళ్ళే ఈ ఆరియన్స్. ఓకే, వేదిక్ పీరియడ్ అంటారు దాన్ని. ఓకే, ఆ ఆరియన్స్ ఎప్పుడు వచ్చిర్రు? వాళ్ళు 600 బీసీ దాకా ఉండే. 600 బీసీ తర్వాత వీళ్ళు ఏం చేసేటోళ్ళు, ఈ యొక్క ఆరియన్స్ బాగా ఈ యొక్క యజ్ఞాలు యాగాలని, ఎందుకంటే వీళ్ళు పశువులు, వాళ్ళకి వ్యవసాయం కూడా తెలియదు ఫస్ట్లో. పశువుల మీదనే ఆధారపడేటోళ్ళు, అందుకే పశుపతి అట్లా వచ్చినట్టుంది. ఓకే, సో ఆ యొక్క ఏం చేసేటోళ్ళు అంటే దేవుడు అనేటోడు పైన ఉంటాడు అని వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. సో ఆ దేవునికి ఎట్లా ఇవ్వాలి, ఏదైనా కష్టకాలం వచ్చినా, వర్షాలు రాకపోయినా, మంచికి చెడుకి ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఆయన టైంకి వర్షాలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు అని చెప్పి దేవునికి మనం ఏదైనా ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఎట్లా ఇస్తాం? ఇవ్వాలంటే కాలిస్తే అవి పైకి పోతాయని వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. అట్లా యజ్ఞాలు యాగాదులు స్టార్ట్ అయినాయి. ఓకే, సో అయితే ఏమైంది, ఆ క్రమంలో ఈ పశువులని ఎన్ని బలి ఇచ్చేటోళ్ళు అంటే, ఆ యొక్క యజ్ఞగుండం లేచేటోళ్ళు అంటే ఏసి వ్యవసాయానికి పశువులు లేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క సోకాల్డ్ బ్రాహ్మిన్స్. ఓకే, ఈ వర్ణ వ్యవస్థను పెట్టింది కూడా వాళ్ళే. ఓకే, ఫస్ట్ బ్రాహ్మిన్సే ఉండే, మిగతా వాళ్ళంతా ఏది నాన్ బ్రాహ్మిన్స్ అంతవరకే ఉండే. అయితే వీళ్ళకి నచ్చలేదు, వీళ్ళని కొందరిని ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వాడు ఒకరికి క్షత్రియుడు అని పేరు పెట్టాడు. ఓకే, మీరు కొంచెం డిఫరెంట్ మిగతా వాళ్ళకంటే అని పెట్టిండు. వీళ్ళకంటే కొంచెం డిఫరెంట్ అని చెప్పి వ్యాపారులకు ఇట్లా పెట్టిండు. వాళ్ళు వ్యాపారం చేసేటోళ్ళు, వ్యాపారం ఎందుకు అన్నారు, వాళ్ళు పశువులు మేపేటోళ్ళు, పశువులంగా పెంచుకుంటోళ్ళు ఈ వ్యాపారస్తులు అంటోళ్ళు. ఓకే, ఎందుకు వాళ్ళు అప్పుడు ఏంది, కరెన్సీ లేకుండే, ఇది బాటింగ్ సిస్టమ్ అంటారు. అంటే పశువులనే ఇచ్చుకుంటూ తీసుకుంటూ ఉండేది. కాబట్టి ఆ పశువులు ఇచ్చేటోడు తీసుకుంటాడు, వ్యాపారుడు అయ్యాడు. ఆ వ్యాపారిని ఈవెన్చువల్లీ క్షత్రియుడు అన్నారు. ఓకే, సో వాడిని కొంచెం పక్క పెట్టారు, ఎందుకంటే వీనికి ఎవరి నుంచి ఫేవర్స్ కావాలనో వాడిని దోస్తీ చేసుకోవడానికి వాళ్ళు కొంచెం డిఫరెంట్ అని చెప్పిండాడు. ఓకే, అట్లా బ్రాహ్మిన్స్, క్షత్రియులు, తర్వాత ఇది, ఎందుకంటే ఆ పశువులన్నీ రక్షించాలి మళ్ళీ ఒకటి తీసుకోకుండా, పశువులను కానీ ఆ మనుషులను కానీ. అందుకని వాడు క్షత్రియుడు అయ్యాడు, రక్షించేటోడు. సో ఆ విధంగా వాని కింద వ్యాపారం చేసుకుంటాడు, వాడు వైశ్యుడు అయ్యాడు. ఈ మిగతా వాళ్ళంతా శూద్రులు. ఓకే, ఈ 4 వర్ణాలకు చెందిన అవర్ణులు అని పెట్టిండాడు. ఓకే, ఇట్లా వేదిక్ పీరియడ్ అనేది ఇట్లా స్టార్ట్ అయింది. ఓకే, సో అట్లా ఈ యొక్క వాళ్ళ యొక్క తెల్లతోలు ఉన్న వాళ్ళ యొక్క డామినేషన్ ఉండి ఈ లోకల్ ఉన్న వాళ్ళ మీద కొట్లాడి ఇది చేయడం వల్ల లోకల్ ఉన్న వాళ్ళు అందరు కొట్లాడలేక కిందికి పోయారు అంటారు. అంతకుముందు పరిపాలన అంతా నువ్వు చూడు, అక్కడ అయితే ఏమైంది, 600 బీసీలో ఎందుకు జనాలు జైనిజం బుద్ధిజంకి కన్వర్ట్ అయినారు ఎక్కువ అప్పుడు అంటే, ఈ యొక్క బలులు ఇచ్చే కార్యక్రమంలో ఈ హింస చూడలేక వ్యవసాయం చేయడానికి పశువులు లేని పరిస్థితి వచ్చింది. రోజు ఏది యజ్ఞాల గని పశువులు కానీ అన్ని మనుషులను కూడా, ఈ సతీసహగమనం కాన్సెప్ట్ ఎక్కడిది, మొగడు చచ్చిపోతే ఆడామని తీసుకొచ్చేటోళ్ళు కదా. ఇది మొన్న అబాలిష్ అయింది కదా. ఇది ఆ చట్టాలు మనకి ఇప్పుడు వచ్చిన ఈ గవర్నమెంట్ తెచ్చుకుందా. అంతకుముందు భర్త చనిపోతే భార్యను తీసుకొని లోపల వాళ్ళు వేసేటోళ్ళు. తర్వాత ఇక మళ్ళీ గుండు కొట్టించుడు, తెల్ల జుట్టు, ఇవన్నీ ఎవడు పెట్టిండు ఈ కల్చర్? బాపనోడే కదా. చెప్పండి, ఒక ఆమెకి ఒక వస్తువు లెక్క ట్రీట్ చేసే కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు ప్రాణం ఉంటుంది, ఆమె డాక్టర్ కాగలుగుతుంది, ఆమె ఇంజనీర్ కాగలుగుతుంది, ఆమె అన్నీ చేయగలుగుతుంది అని ఒక ఇండిపెండెన్స్ అట్లా ట్రీట్ చేయలే. 60 ఏళ్ళ ముసలానికి 10 ఏళ్ళ బాలికని ఇది చేసేటోళ్ళు, వాడు చచ్చిపోయేటోడు, ఈమె రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏది విధవగా బతికేది, లేకపోతే వానితోటి పాటు కాలబెట్టేవాళ్ళు. అంతకుముందు ఆ సిస్టమ్ మానేసినాక అప్పుడు విధవరాలుగా ఉండడం స్టార్ట్ అయింది. ఇప్పుడే స్త్రీకి కొంచెమన్నా ఫ్రీడమ్ వస్తుంది. అంతకుముందు ఎట్లుండే? ఎవరు పెట్టిర్రు ఇవి? పేట్రియార్కల్ సొసైటీ. సో ఆ క్రమంలో ఈ హింసను చూసి ఇక భరించలేక ఈ క్షత్రియులు రాజులు విసిగి వేసారిపోయారు ఈ బ్రాహ్మణ్ సిస్టమ్కి. వేసారిపోయి ఆ జైనిజంలకి బుద్ధిజంలకి కన్వర్ట్ అయ్యారు. ఏది అరౌండ్ 600 బీసీలో. ఓకే, ఆ తర్వాత అశోకుడు చాలా దాన్ని వ్యాప్తి చేసిండు. ఓకే, బుద్ధిజాన్ని రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. మన దేశంలో కూడా బాగానే ఉండే, కానీ ఇక తర్వాత వచ్చిన బ్రాహ్మణు, తర్వాత కొద్దిమంది ముస్లిం రాజులు అది మొత్తం కలిసి కొలాబరేషన్లో బుద్ధిజాన్ని భారతదేశం లేకుండా చేశారు. ఓకే, సో ఈ క్రమంలో వీళ్ళు పొద్దుగా లేసి చెడగొట్టుడే ఉంది, కానీ ఏడ మంచిగా చేసారు. ఋషులు మంచిగానే ఉండే, రీసెర్చ్ చేసేటోళ్ళు, జ్ఞానం చెప్పేటోళ్ళు. ఇవి సోకాల్డ్ బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు చెడగొట్టారు. ఓకే, ఆలోచించండి. ఇట్లా ఉన్నది అట్లా ఆ క్రమంలో ద్రవిడియన్స్ ఏది వీళ్ళతో కొట్లాలే. అంతకుముందు ఏడుండే, కింది అంతా దండకారణ్యం అన్నారు. ఓకే, ఈ ఛత్తీస్గఢ్ నుంచి ఇక కిందికి పోతే అంతా ఈ దండకారణ్యమే. 16 మహాజనపదాలని ఉంటే ఆ జనపదాలన్నీ పైనే ఉన్నాయి, నువ్వు ఏదన్నా చూడు. ఓకే, కోసల, మగధ అవన్నీ అప్పుడు మగధ ఆ యొక్క 600 అరౌండ్ 500-600 బీసీలో ఆ 16 ఈవెన్ మహాభారతంలో అన్నిట్లో కూడా ఉండే కదా 16 మహాజనపదాలు అన్నారు. జనపదాలు ఎందుకైంది? అక్కడ జనాలు ఉండడం స్టార్ట్ కావడం వల్ల రాజ్యాలు అయినాయి.
అలా రాజ్యాలు అయినాక ఇక ఒక రాజు కొట్లాటలు స్టార్ట్ అయ్యి వానికి భూమి ఎక్స్పాండ్ చేసుకోవాలి, రాజ్యం ఎక్స్పాండ్ చేసుకోవాలి క్రమంలో 4 రాజ్యాలు మహాజనపదాలు మిగిలినాయి. ఆ 4 కలిసి లాస్ట్కు మగధ ఒకటే మిగిలింది. సో ఆడికి వచ్చింది పరిస్థితి. ఓకే, అంటే ఈ యొక్క అవన్నిటిని ఆక్యుపై చేసేసారు, బలం ఉన్నందే రాజ్యం అయింది. ఈ వచ్చినాక ఈ రాజు ఎక్కడైతే చక్రవర్తి బలహీనుడు అవుతాడో కాగానే ఏం చేసేవాళ్ళు, ఈ సామంత రాజులు చిన్న చిన్న లోకల్ ఉన్న వాళ్ళు ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. అట్లా ఎక్కువ రాజ్యాలు తయారైనాయి. కానీ అంతకుముందు ఎట్లా ఉండే, దక్షిణాదిలో ఏది ఒకటే జనపదం ఉండే, అస్మాక అని. ఓకే, మిగతా అని పైనే ఉండే, అంటే ఎక్కువ మంది జనాభా పైనే ఉండే, కిందదంతా దండకారణ్యం, అడవి ప్రాంతమే. ఓకే, ఇది సౌత్. ఓకే, అంటే తర్వాత వచ్చిండ్రు, ఫస్ట్లో చెప్తున్నాను నేను. తర్వాత శాతవాహనులు ఇవన్నీ కింద వచ్చినాయి గోదావరి నదీ ప్రాంతాల్లో. ఓకే, ఈ వింధ్యా పర్వతాలు ఉత్తర భారతదేశం అని దక్షిణ భారతదేశం డివైడ్ చేస్తుంది. కానీ ఆ క్రమంలో నేను ఏం చెప్తున్నా ఈ స్టోరీలో అంటే, మూల నివాసులు ద్రవిడియన్స్, నల్లతోలు ఉన్నోళ్ళు, అది ఫస్ట్ నుంచి భారతదేశంలో ఉండే వాళ్ళు. ఎప్పుడో వాళ్ళు వచ్చిర్రో రాలేదో మనకు తెలియదు, కానీ ఫస్ట్ నుంచి ద్రవిడియన్స్ ఇక్కడ ఉండే. ఈ ఆరియన్స్ అంటే వచ్చి బతుకుతున్నారు, బతికితే బతికిర్రా నాయన. కానీ మా మీద పొదుగాలు వేస్తే ఇప్పటికి కూడా మద్రాసి అని పిలుస్తారు, సౌత్ ఇండియాని. ఇప్పటికి కూడా చిన్న చూపు చూస్తారు. మరి దక్షిణ భారతదేశపోడు ఎక్కువ ట్యాక్సులు కడతాడు, ఎక్కువ తెలివి కల్లోడు దక్షిణ భారతదేశపోడు, ఎక్కువ కష్టపడేది ఈడే. ఆడ కూర్చుండి వాడు పిట్టకథలు చెప్పి ఇక్కడ సొమ్మును దోసుకుంటున్నాడు, ఒక్కడికి కడతలేడు, చేస్తలేడు. ఓకే, ఇది పరిస్థితి. ఆలోచించండి. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ నడిపేది బాపన వాళ్ళే. నువ్వు ఏ పొజిషన్ అన్నా తీసుకో, కింద నుంచి పై స్థాయి దాకా చెడగొడుతున్నారు. ఓకే, ఏ స్క్రిప్చర్లో కూడా ఏది ఎక్కువ పైసలు ఇస్తే, ఎక్కువ పూజ చేస్తే నీకు ఎక్కువ ఫేవర్ చేస్తా అని ఏ దేవుడు రాయలే. ఓకే, మొక్కినవానికి స్పెషల్గా ఫేవర్ చేస్తా, మొక్కినవానికి ఏది తక్కువ చూస్తా అని చెప్పలే దేవుడు. ఆయన పని ఆయన చేసుకుంటూ వదిలే ఉన్నాడు. ఆయన చేయాల్సిన ఎన్ని సృష్టి కార్యం కానీ ఏది కానీ ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతున్నాడు. నువ్వు మొక్కితే ఫేవర్ చేస్తా, మొక్కకపోతే చేయని చెప్పిండు ఆ దేవుడు. ఏ పుస్తకంలో ఉంది, ఎక్కడుంది? పొద్దుగా లేస్తే మాకు చెత్త నింపొద్దు. ఇంతకుముందు ఈ పూర్వీకులు బ్రాహ్మణ్స్ అట్లా లేకుండే. పైసలు ఎక్కువ ఇస్తే స్పెషల్ పూజలు చేస్తాం, స్పెషల్ ఫేవర్ చేస్తాం, నీకు చెడు అవుతుంది, పూజ చేయగానే మంచి అవుతుంది. దేవుడు చేస్తాడు అట్లా. దేవుడు అన్ని చేసుకుంటా కూడా. భూమి నేను చెప్తే తిరుగుతుంది, నేను చెప్పకపోతే తిరగదా? దేవుడు తిప్పితేనే తిరుగుతుంది కదా. దానికి ఒక సిస్టమేటిక్గా దానికి పెట్టిండు కదా. నువ్వు స్పెషల్ ఈవెన్ ఎవరైనా సరే, ఎనీ రిలీజియన్. ఓకే, రిలీజియన్ అనేది ఒక మతం, ఎనీ రిలీజియన్, ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ హిందూయిజం, ఈవెన్ ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా, దేవుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మొక్కితే ఫేవర్స్ చేస్తా, మొక్కపోతే చేయని ఏ దేవుడు చెప్పాడు. దేవుడు అట్లాంటి వాడు దేవుడు కాదు. నీకు మొక్కితే ఏది మంచి చేస్తా లేకపోతే చెడు చేస్తా అనేటోడు దేవుడు కాదు. ఓకే, దేవుడు ఆయన ఎప్పుడు మంచిగా చేస్తాడు, ఆయన చేయాల్సింది చేస్తూనే ఉన్నాడు. మనకు దెబ్బ తగిలితే అది హీల్ అవుతుంది అంటే అది మన గొప్పతనం కాదు, డాక్టర్ గొప్పతనం కాదు. మొక్క గింజ లోపల పెడితే అది మొక్క మొలుస్తుంది అంటే నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. ఓకే, నీళ్ళు పంచభూతాలని మనం బతకడానికి కావాల్సినవి. ఎవ్రీథింగ్ ఈజ్ గివింగ్, ఈజ్ డూయింగ్ వాట్ హీ నీడ్స్ టు డూ. ఇంకా అంతకంటే ఎక్కువ చేయడు. నీ బదులు దేవుడు వచ్చి తినాడు. కాబట్టి ఈ జనాలు, ఎడ్డి జనాలు, ఈ పూజారుల వంటి ఈ యొక్క వీళ్ళకి వాళ్ళు మాయలు చేస్తాము, పూజలు చేస్తాము, 4 పైసలు ఇవి, ఆ పైసల కోసం చిల్లర కోసం చేస్తున్నారు వాళ్ళు. ఓకే, బట్ డోంట్ డూ దట్. నీకు మొక్కేది ఉంటే మొక్కో, దానివల్ల నష్టం జరుగుతలేదు. కానీ పైసలు ఇచ్చి స్పెషల్ పూజలు చేయించుకోకండి. ఓకే, పూజలు కానీ ప్రార్థనలు కానీ పైసలు ఇవ్వకండి. పైసలు ఇచ్చి చేసుకునేవి అన్నీ మోసాలే. ఓకే, నువ్వు మొక్కుకో, నీకు నచ్చితే మానసిక శాంతి ఉంటుంది, ఒక మానసిక ధైర్యం వస్తుంది, ఒక పీస్ అనిపిస్తుంది, మైండ్స్ డైవర్ట్ అవుతుంది. మొక్కో, ఏ దేవునికన్నా మొక్కో, అంతవరకే. కానీ పైసలు ఇచ్చి స్పెషల్ పూజలు చేసుకుంటే స్పెషల్ ఫేవర్ చేస్తాడు దేవుడు చెప్పలేదు, దేవుడు చేయడు అట్లా. ఓకే, మీ కామెంట్ తోందండి. సో అదే ఎన్ఎంఎన్ఎం. సో నువ్వు అడిగినావు కదా పసుపు బోర్డు గురించి. సో బోర్డు అనేది ఏ బోర్డు అయినా సరే, ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎనీ కార్పొరేషన్, చేనేతకు కానీ, ఆప్కు కానీ, లేకపోతే ఎస్టీకి కానీ, ఒక సంఘం కానీ, అసోసియేషన్ కానీ, కుల సంఘాలు కానీ, లేకపోతే పసుపు బోర్డు కానీ. ఓకే, ఆయా ఆ యొక్క పసుపును పండించే రైతులకు ఉండే సమస్యలు పరిష్కరించడానికి దానికి ఒక బోర్డు కావాలి. ఓకే, సింపుల్, అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలకి వాళ్ళ కష్టాలు ఉన్నాయనుకో, వాళ్ళకి ఒక ఎస్సీ కార్పొరేషన్ ఉంటే వాళ్ళ సమస్యలు ఏమున్నాయో చెప్పుకుంటే ఆ యొక్క బోర్డు మీటింగ్లలో వాళ్ళు వీళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలి, ఏం చేయాలని గవర్నమెంట్కి రికమెండ్ చేస్తే గవర్నమెంట్ దానికి సరైన నిధులు ఇస్తుంది. అట్లనే దాని సమస్య పరిష్కారానికి దానికి సరైన అధికారులను పెట్టి దాని సమస్య పరిష్కారానికి చూపెడుతుంది. అట్లనే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇస్తారు కదా. అట్లనే పసుపు బోర్డు అనేది పెడితే పసుపు పండించే రైతుల యొక్క పసుపు పండించే రైతుల యొక్క
మంచి చెడు గురించి, వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి మద్దతు ధర సమస్య ఉందా, పశువు పండడానికి సమస్య ఉందా, పశువు విత్తనాలు దొరుకుతలేవా, ఎనీథింగ్ ఓకే, దానికి ఏమేమి సమస్యలు ఉన్నాయో పశువు రైతులకు ఉన్న సాధక బాధకాలని, లేకపోతే వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ కావాలన్నా ఎనీథింగ్ ఈ యొక్క బోర్డుకి చెప్పుకుంటారు. బోర్డులో మెంబర్స్ ఉంటారు. ఆ బోర్డుకి చెప్పుకుంటే బోర్డు ఆ యొక్క వాళ్ళ నిజంగా కష్టాలు ఏందో అనాలిసిస్ చేసి రైతుల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత అవి గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంది. ఇగో ఇవి సమస్యలు ఉన్నాయి, ఇవి మీరు సాల్వ్ చేయాలి. సో లేదంటే ఆ బోర్డుకి స్పెషల్ ఫండ్స్ ఇవ్వండి, లేకపోతే ఈ రైతులకి ఇట్లా ఓకే. ఒక బోర్డు అనేది ఆ పసుపు రైతులకు ఉండే అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తుంది. ఓకే, మెయిన్గా రైతులకు ఏముంటుంది, ఎక్కువ శాతం ఏముంటుంది, ఎక్కువ వాళ్ళకి రైతులకు ఉండే సమస్య ఇది మద్దతు ధర ఇవ్వడం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. అట్లనే దానికి సీడ్స్ అవి కరెక్ట్ దొరకాలి. ఒకవేళ ఏదైనా ఏది వర్షాలు వచ్చో ఏది విపరీత ఏదైనా వస్తే, అనావృష్టో అతివృష్టో వస్తే క్రాప్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇట్లాంటివి చేయాలి. ఓకే, అట్లనే కళ్ళం దగ్గరనే వాళ్ళు ఇప్పుడు నిన్న ఇవాళ ఏదో వీడియో షేర్ చేసిండ్రు, అది ఇందిరా శోభన్ గారు. ఏంది ఆయన మొత్తం నీళ్ళలో తడిచిపోయింది పంట. ఓకే, కోతకు వచ్చే సమయంలో మరి అటువంటిప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ కావాలి. అది కదా, కొన్నిసార్లు అయితే పండించిన ధాన్యం తడుస్తుంది. నాకు అది పరిశాన్ అయ్యేది, అది నాకు అర్థం కాదు. గిన్నెలో భారతంలో కళ్ళం దగ్గరని ఒక స్టోర్ చేసుకోవడానికి ఒక రూమ్ లాంటిది రూమో లేకపోతే ఒక రేకులు వేసుకొని ఒక ఎత్తు ప్రదేశం కట్టుకుంటే ఆ యొక్క ఇది ఆ ధాన్యంని అలా పెట్టుకుంటే తడవే కదా. తడవకుండా పెట్టే కాన్సెప్ట్ మనకు అంత పెద్ద కష్టమైన పనా? చిన్న ఒక పెద్ద అరుగు లాంటిది కట్టి ఒక రేకుల షెడ్ వేస్తే ఆడ పెట్టుకుంటే ఎందుకు తడుస్తాయి నీళ్ళు? అరుగు ఎత్తుకోవు కదా, పైనుంచి పడ్డా అలా పడాయి కదా. అది పెద్ద ఖర్చు కూడా కాదు కదా. అది పెద్ద ఖర్చు 10,000 రూపాయలు రైతుకి ఇస్తే అట్లాంటి షెడ్ గవర్నమెంట్ కట్టుతుంది. నువ్వు పైసలు ఇవ్వకు, పైసలు ఇస్తే వాళ్ళు వేరే వాటికి వాడుకుంటారు. పైసలు ఇవ్వకు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చి ఎవరెవరికి కావాలన్నా ఆడ ఇట్లాంటి షెడ్లు వేపి గవర్నమెంట్కి తక్కువ రేటుకి వస్తాయి షెడ్లు కాంట్రాక్ట్ ఇస్తే కదా. ఎవరెవరికి కావాలన్నా 7 షెడ్లు కావాలన్నా పొలం దగ్గర వేయండి, అయిపోయా. ఏదైనా సమస్యకు పరిష్కారం చూపెట్టాలి కానీ పొద్దుగాలేస్తే ఈయన మీద ఆడు దున్నుకున్నాడు, తన్నుకు తిట్టుకున్నాడు, ఆడు ఈయన మీద తిట్టుకున్నాడు. ఏమొస్తుంది నాయన? ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి. అధికారం నోడు చేయాలి, శాత కాకపోతే దిగిపోవాలి. సింపుల్. ఎందుకంటే అధికారం అంటే ఏంది? నీ చేయిలో అందరు అధికారులు ఉన్నారు. రెవెన్యూ అధికారి ఉన్నాడు, పోలీస్ అధికారి ఉన్నాడు కదా, ఎవ్రీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అధికారులు ఉన్నారు, ఎవ్రీ డిపార్ట్మెంట్లో అధికారులు నీ చేయిలు ఉన్నారు. కాబట్టి వానికి జీతాలు ఇస్తుంది ఎందుకు? అధికారులకి టేక్ యాక్షన్స్. ట్యాక్సులు కడుతుంది ఎందుకు? నీ దగ్గర బడ్జెట్ ఎందుకు ఉంది? నువ్వు అధికారంలో పెట్టుకొని నువ్వు రోడ్డు మీద వచ్చి చప్పట్లు కొట్టుకుంటూ భజన చేస్తుంటే మేము ఓనికి చెప్పుకోవాలి. మా కష్టాలు ఓడి తీరుస్తాం, మాకే ఎవరి కష్టాలు తీరుస్తాడో ఆయనకే కడతాం ట్యాక్స్. నీకెందుకు కడతాం? మళ్ళీ నిన్నెందుకు కూర్చోబెట్టి మేము ఇప్పుడు అధికారులను ఆలోచించండి. ఓకే, సో బోర్డు అనేది అవసరం. బోర్డు ఉంటే ఆ విభాగానికి సమస్యలు కరెక్ట్ పరిష్కారం అవుతాయి. ఓకే, ముస్లింలకు బోర్డు ఉండాలి, ముస్లిం లా బోర్డు. యువకులకు నిరుద్యోగులకు ఒక బోర్డు ఒక అసోసియేషను, బోర్డు అన్న అసోసియేషన్ అని ఎట్లన్నా ఒకటే. ఓకే, సో అవసరం. థ్యాంక్ యూ బ్రదర్ ఇబ్రహీం పటేల్. మదన్ అంగోత్, గుడ్ జాబ్, థ్యాంక్ యూ బ్రదర్. అది ఎందుకో తెలుగులో టైప్ చేయని ఇస్తలేదు. ఓకే, సో అయితే నేను మెయిన్గా ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఒక దేశంకి సేవ చేసిన మహనీయుల మీద ఎట్లా బురద బుద్ధి అవుతుంది. రేపు మోడీ దిగిపోయినాక పొద్దుగాలేస్తే ఇక మోడీని వాని ఉన్నాయి లేని అన్ని వాని మీద నలుగురు పెళ్ళాన్ని ఉన్న పెళ్ళాన్ని వదిలేసిండు. బయట 10 మంది రోజు ఒక అమ్మాయితో అంటాడు లేస్తాడు అని ఇక పొద్దుగాలేస్తే బురద అల్లాలనా? ఫోటోలు మార్ఫింగ్ చేసి చేయమంటారు అట్లా? దాంతో ఎవరికి లాభం వస్తుంది? కావచ్చు, నిజమే కావచ్చు. వెంకయ్య నాయుడు రోజుకు హీరోయిన్ లాంటి అమ్మాయిలతో చేస్తుండు కావచ్చు. వీళ్ళందరూ సింగిల్ లైఫే ఉంటారు. అట్లా మస్తు మంది అమ్మాయిలతో వీళ్ళు చేస్తారు కావచ్చు కదా. ఇక అంటే దాంతో ఎవరికి లాభం అవుతుందిరా కదా. ఇప్పుడు వాడు కేటీఆర్ గారికి అమ్మాయిల వీక్నెస్ ఉంది, జగన్ అనేటువంటి అమ్మాయిల వీక్నెస్ ఉంది, మగవానికి రెండు వ్యాపకాలు ఉంటాయి. మొన్న కానీ చెప్తున్నాడు, మగవానికి కానీ 2 ఉంటాయి. కొంతమంది తాగుతారు, కొంతమందికి అమ్మాయిల వ్యాపకం ఉంటుందని చెప్తున్నాడు ఆయన. ఓకే, సో ఉండేటువంటి మరి ఉంటాయి, ఏం చేస్తారు? వెనకట ఎవరో చెప్తుండే అన్ని ఇండ్లు అన్నీ అవి మా తాతయ్య అని చెప్పేటోడు చెప్తున్నాడు మొన్న ఫ్రెండ్. ఓకే, ఉంటారు మరి కొంతమంది ఉంటారు, ఏం చేద్దాం మరి? ఆనికి నొప్పి లేనిది వీళ్ళకి, అమ్మాయిలకు నొప్పి లేనిది ఆనికి నొప్పి లేనిది మనకెందుకు మధ్యలో? దాంతో నాకు నష్టం జరుగుతలేదు. నేనేం ఆలోచిస్తా? నా ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం అవుతున్నాయా లేదా చూస్తా కదా.
అంతేగాని పొద్దుగా లేసి ఎందుకురా నాయన ఆయన నాకు చేసినట్టయితే ఒక వీడియో ఉంటే తీసుకురండి. నెహ్రూ గారు పలానా అమ్మాయితోటి చేయంగా ఏమైనా వీడియో ఉంటే తీసుకురండి, నమ్ముదాం కనీసం. ఎందుకురా పొద్దుగా లేస్తే ఏదైనా పనికొచ్చే మాట మాట్లాడాలి కానీ కదా. ఏమంటున్నా అన్న, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ దేశాన్ని మోడీ తప్ప ఎవరు రక్షించలేరు, ఒకవేళ మోడీ లేకపోతే పాకిస్తాన్ లేదా చైనా భారతదేశాన్ని ఆక్రమిస్తుంది అనే భ్రమను ప్రజల లోపల ప్రవేశపెడుతున్నారు అన్న. కాంగ్రెస్ను ఒకప్పుడు చైనా మీద పాకిస్తాన్ మీద యుద్ధం చేసింది కాంగ్రెస్ కదా, ఈ విషయం అందరూ మర్చిపోతున్నారు. వాళ్ళు పొద్దుగా లేస్తే అబద్ధం చెప్తారు. ఓకే, 1967లో నెహ్రూ గారు శాంత స్వభావి. ఓకే, ఆయన ఏ దేశంతో అందరితోటి ఫ్రెండ్షిప్ చేసుకునే ప్రయత్నమే చేసిండు. ఆ క్రమంలో చైనాతో కూడా అగ్రిమెంట్లు చేసుకున్నాడు. చైనా ఇండియా బాయి అన్నాడు, ఇండో సీనోనో చైనానో అన్నాడు. ఓకే, సో ఆయన శాంత స్వభావం, కానీ వాడు మోసం చేసిండు. అప్పటికి మనకు అంత ఆయుధ సంపత్తి లేదు. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు చాలా కొద్ది మంది ఆర్మీ ఉండే, కొద్ది గన్నులు ఉండే. ఎక్కువ మన దగ్గర ఇయ్యాలున్నంత ఈ మిజైల్స్ న్యూక్లియర్స్ ఇవి లేకుండే. అగ్రదేశాలు అప్పటికే న్యూక్లియర్ వెపన్ వేసిండాడు. ఓకే, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడే అమెరికా వాడు. సో మన దగ్గర లేకుండే. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు అసలు బడ్జెటే లేదు. ఇందిరాగాంధీ గారు తినడానికి తిండి లేకపోతే గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్నాం మన దేశం. ఇది పరిస్థితి. కట్టుకోవడానికి బట్టలు లేవు. ఇట్లా చుట్టుకున్నారు ఆడవాళ్ళు కూడా. కింది వస్త్రమే ఉండే, ఎవరో ధనవంతులకు తప్ప మెజారిటీ ప్రజలకు లేకుండే. గాంధీ తాత ఎందుకు బ్యారిస్టర్ అవన్నీ వదిలేసి గోచి కట్టుకున్నాడు? ఆయన దేశమంతా తిరిగితే మెజారిటీ ప్రజలు అట్లే ఉన్నారు. ఆయన ఏం గోచి కట్టుకున్నాడో అట్లే ఉన్నారు. కింది వస్త్రం కిందిదే ఉండే మొగళ్ళకైతే. ఆడవాళ్ళకైతే ఒకటి చుట్టుకుంటారు లోక వస్త్రం ఖాదీ నేసుకొని. ఎక్కువ మంది అంటున్నా, ధనవంతుల గురించి చెప్తలే నేను. ఎవరైతే బ్రిటిష్ వాడిని సంకనాకినరో, బ్రిటిష్ వాడి కింద ఉన్నత స్థానంలో ఉన్నారో ఇవాళ బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు కాదు, నేను కామన్ మ్యాన్. ఓకే, మెజారిటీ ఇట్లనే ఉండే పరిస్థితి. సో ఆ క్రమంలో చైనా వార్ అంటున్నావు కదా, ఇండియా చైనా వార్ అంటున్నావు. సో ఆ క్రమంలో అప్పటికి ఇంత ఆయుధ సంపత్తి లేనప్పుడు వాడు మోసం చేసి కొంత భూభాగాన్ని ఆక్యుపై చేసిండు 1962లో. ఓకే, కానీ ఇప్పుడు మొన్న మోడీ వచ్చినాక 2 జాగాల భూమి కోల్పోయినాం. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర వాడు మన దగ్గర దాని ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ అరుణాచల్ ప్రదేశ్లో వాడు విలేజ్ కడుతున్నాడు. ఎప్పుడో ఆయుధాలు లేనప్పుడు సంగతి. ఎప్పుడు ఇవాళ వాజ్పేయి గారి హయాంలోనే కదా కార్గిల్ వార్ అయింది, అవునా కదా? ముగ్గురు వాడిని పట్టుకున్నాం. వాడు మన దేశంలో అన్ని బాంబు బ్లాస్ట్లకి అన్నిటికీ మూలకారకుడు అని చెప్పి మసూద్ అజార్ అనేటోని పట్టుకున్నాం. ఓకే, పట్టుకుంటే ఆన్ని ఇడిపేయడానికి కాందహార్లో ఆఫ్ఘనిస్తాన్లో మన యొక్క ఫ్లైట్ని హైజాక్ చేసారు. ఓకే, వాళ్ళ యొక్క తీవ్రవాదులు వీడిని ఇడిపిమని. అప్పుడు ఇడిపించాడు వాజ్పేయి గారి హయాంలోనే. ఈ ముగ్గురు తీవ్రవాదులను వదిలేశారు. వాడు పాకిస్తాన్ పోయినాక మళ్ళీ అక్కడి నుంచి అన్ని ఈ యొక్క ఇండియన్ ముజాహిద్ ఇవన్నీ పెట్టుకొని ఈ దిల్ష్ నగర్ బాంబులు అవి ఇవి చేసాడు. అయినా అప్పుడు కాంగ్రెస్ హయాంలో అఫ్జల్ గురుని ఉరిదీశారు, కసాబంటోని ఉరిదీశారు. ఆ మిగతా 18 మందో 26 మందిని చంపేశారు. ఓకే, సో ఆ తర్వాత యొక్క దిల్ష్ నగర్ అటాక్లలో కూడా మన యొక్క భక్తులు ఏంటోని అరెస్ట్ చేసి లోపల వారేసిన జైలు ఉన్నాడు ఇప్పుడు. ఓకే, సో దే టుక్ ఎవ్రీ యాక్షన్. వీళ్ళే భూమే కావాలి, ఈ ప్రజ్ఞా ఠాకూరో ప్రజ్ఞా సాధ్వో వీళ్ళే భూమే కావాలో బాంబులు పెట్టిర్రు, కోరే కావాలో బాంబులు పెట్టిర్రు. ఓకే, వీళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడితే వాడు రివోల్ట్, 100 మందిలో ఒకటి రివోల్ట్ అవుతాడు. ఓకే, సో వీడు పెట్టిన ఇబ్బందులు గోద్రాజ్ అయితే అందరికి తెలిసిన వచ్చినాయి. వాడికి అమెరికా వాడు వీసా కూడా నిరాకరించాడు మోడీకి. ఓకే, వాడు మీటింగ్లకి ఇంటర్వ్యూలకి వెళ్ళిపోయాడు గోద్రాజ్ తీసుకురాగానే. 3000 మందిని చిన్నపిల్లలు మహిళలను చూడకుండా కలబెట్టాడు. ఓకే, గ్రాహం స్టెయిన్స్ అని మత ప్రచారానికి వస్తే వాడిని పంపియని ఉంటుంది, అది కలబెట్టడం ఎందుకు? ఇవాళ మరి ఇదే మోడీ గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కన్వర్ట్ అవుతుంది. మరి ఎవరు సపోర్ట్ చేస్తలేడు చెప్పండి? షర్మిల అక్క ఇవాళ తిరుగుతుంది. ఆమె నిజంగా ప్రజలకు సేవ చేయడానికి కన్వర్ట్ చేయడానికి నాకు అది అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, తెలంగాణలో చేస్తుందేమో. ఎందుకామె వాళ్ళకి పైసలు వస్తాయి విదేశాల నుంచి. షర్మిల అక్కకి వాళ్ళ బ్రదర్ అనిల్కి ఇవాంజలిస్టులు, వాళ్ళ మత ప్రచారకులు, వాళ్ళ మత ప్రచారం చేస్తేనే వాళ్ళకి నిధులు వస్తాయి. కేఏ పాల్కి వచ్చేటి వీళ్ళు తీసుకున్నారు. సో మరి ఇప్పుడు అంబర్పేటలో గెలవేయడు కిషన్ రెడ్డి గారు. వాడికి నోట్లకెళ్ళి మాట కూడా రాదు. వాడు హోమ్ మినిస్టర్ అంట, హోంశాఖ సహాయ మంత్రి అంట. షిప్పలు కడితే వాడు ఆడికి పోయిండు. ఓకే, సో అట్లాంటి వాడు ఇలా అంబర్పేటలో వాడు హోంశాఖ మంత్రి అంట, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంట. ఆడొచ్చి నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అంటాడు. వాడు వచ్చి ఏడిస్తే మనమోని చెప్పాలి. హోంశాఖలు అన్నీ ఉంటాయి, ఫోన్ ట్యాపింగ్లు గిన్ ట్యాపింగ్లు అన్ని వాంఛేళ్ళే ఉంటాయి. ఎవడని చెప్తే నాకపోతే దాని మీద చర్యలు తీసుకోవచ్చు కేంద్ర హోంశాఖ అంటే. కదా ఆడొచ్చి నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఏడుస్తున్నాడు ఆడిగుట్లో లెక్క. ఓకే, సో ఆడ అంబర్పేటలో గెలవలేదు, సికింద్రాబాద్ ఎట్లా గెలుస్తాడు? క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్న దగ్గర కదా.
చిన్న ఏది ఎంఐఎం అనేది లోకల్ పార్టీ ఉన్నది, ఇవాళ నేషనల్ పార్టీ ఎట్లయితుంది చెప్పండి కదా. ఆ 7 సీట్లకు పరిమితమైంది, ఇవాళ 30 సీట్లు ఎట్లయితుంది? బీజేపీ పరిపాలన రాష్ట్రాలను ఎందుకు పోటీ చేస్తుంది? వాడిని ఓడి పోటీ చేపిస్తున్నాడు. పొద్దుగాలేస్తే మాకు హిందుత్వం అని పిట్టకథలు ఎవడరా చెప్పేది? అంటే హిందువులంతా అందరికీ ఉల్లుగాళ్ళు అయిపోయారా? ఎవడైనా హిందువులను పూల్చి చేయొచ్చు అనుకుంటారా? చెత్త నా కొడుకులారా, హిందువులు అన్ని పార్టీలు ఉన్నారా? కాదు, నీకు సంబంధమే లేదు. మఠాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, పూజారులు ఉన్నారు, వాళ్ళకి మీ పార్టీకి ఏం సంబంధం రా? అది జనరేషన్ బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు ఉన్నారు, వాళ్ళు ముస్లిం రాజులు ఉన్నప్పుడు ఉన్నారు, అంతకుముందు ఉన్నారు. ఇంకా మీరు బీజేపీ పార్టీ భూస్థాపితమై బొందబెట్టినా హిందుత్వం ఉంటుంది. ఎవరికి నచ్చిన మతాన్ని వాడు పాటిస్తున్నాడు. మీరు ఎవడరా చెప్పడానికి? బీజేపీ అన్ని దేశాల్లో ఉందా హిందుత్వం? ఉన్న దేశాల్లో నేపాల్లో హిందుత్వం ఉంది, అనేక దేశాల్లో గుళ్ళు ఉన్నాయి, అనేక దేశాల్లో హిందువులు ఉన్నారు. ఆడ బీజేపీ ఉందా? మీకేం సంబంధం రా హిందుత్వానికి? ఏం చేసిర్రా మీరు హిందుత్వానికి? ఏ గుడి కట్టిర్రా? చెత్త నా కొడుకులారా కదా. ఆ క్రమంలో ఇది భారతదేశాన్ని శత్రు దుర్భేద్యం చేయడంలో ఇవాళ భారతదేశంలో మిజైల్స్ ఉన్నాయంటే కాంగ్రెస్ ఓడి చేసిన పుణ్యమే. నెహ్రూ గారి దూరదృష్టితోటి డిఆర్డిఓ అనే సంస్థను పెట్టిండు, డిఫెన్స్ రీసెర్చ్. దానిలో ఏది డిఆర్డిఓ కానీ డిఆర్డిఎల్ అని పెట్టి దాంట్లో ఇప్పటికి మన చంపాపేటలో పోతే ఉంటుంది, అట్లా ఇంకా చాలా చోట్ల వైజాగ్లో ఉన్నది, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఓకే, దాని బ్రాంచ్లు. సో అట్లా సైకిల్ మీద ఇస్రోకి అయితే దాని సైకిల్ మీద తీసుకుపోయారు దాన్ని శాటిలైట్ది. ఓకే, ఇదే అబ్దుల్ కలాం గారు. ఎవరి టాలెంట్ ఏది ఉందో గుర్తుపట్టి వాళ్ళకి ఆయా రికగ్నేషన్ ఇచ్చి చేసిండు ఆయన. చేయబట్టి వాళ్ళు తయారు చేయబట్టి ఇవాళ మిగ్గులు, లేకపోతే పృథ్వీలు, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైలు, ఐసీఎంబీ రేంజ్ని పెంచారు కదా. ఇది మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే కదా. చంద్రయాన్ అయింది మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే కదా. ఇది మంగళయాన్ అయింది మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే కదా. పృథ్వీ క్షిపణి టెస్టు కదా, అగ్ని క్షిపణి టెస్టు, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, అన్ని రకాలుగా టెక్నాలజీ పరంగా స్ట్రాంగ్ చేసింది. న్యూక్లియర్ టెస్టులు ఫస్ట్ టైం ఎప్పుడు చేశారు? పోఖ్రాన్లో ఇందిరాగాంధీ గారు చేయించారు. రెండు దిక్కుల శత్రువులు ఎందుకు? ఇది ఈస్ట్ పాకిస్తాను, ఇలా వెస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ ఇప్పుడు ఉన్న పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్. ఓకే, సో ఈ బంగ్లాదేశ్ని అక్కడ లోకల్లో ఉన్న గొరిల్లాలకు మనకు మద్దతు ఇచ్చి అక్కడ ఏది పాకిస్తాన్ నుంచి విడగొట్టించింది ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీతో యుద్ధం అయితే 10,000 మంది పాకిస్తాన్ మన సైనికులు పాకిస్తాన్ లోపల దాకా పోయారు. పోతే అక్కడ 10,000 మంది సైనికులను పట్టుకున్నాం యుద్ధ ఖైదీలుగా. పట్టుకుంటే వాళ్ళందరూ లొంగిపోయారు కదా. అప్పుడు అమెరికా వాడి సహాయంతో వాడు ఏది న్యూక్లియర్ జలాంతర్గాములను ప్రవేశపెడతా అంటే ఇందిరాగాంధీ గారు రష్యాతో ఒప్పందం చేసుకొని వాళ్ళ యొక్క జలాంతర్గాములు మనం ఆల్రెడీ ముందే ప్రవేశపెట్టడం వల్ల అమెరికా సహాయం చేసినటువంటి జలాంతర్గాములు వెనకకు పోయినాయి. లేకపోతే పాకిస్తాన్ వాడు చైనాది అమెరికాది సాయం తీసుకొని మన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. సో అప్పుడు ఇందిరాగాంధీ గారు అగ్రిమెంట్ చేసిర్రు. సో ఇట్లా వాళ్ళు టెక్నాలజీని భారతదేశం తెచ్చింది నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు. భారతదేశం దగ్గర పైసలు లేకపోతే ప్రభుత్వాన్ని నడపడానికి ఈ రాజుల ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఈ రాజుల దగ్గర ఉన్నటువంటి అప్పుడు కలుపుకున్నప్పుడు రాజుల దగ్గర చాలా సంపద ఉండే. ఓకే, అది మనం కలుపుకున్నాం, రాజ్యాలను భూమిని కలుపుకున్నాం, కానీ సంపద మన రాజా ఆభరణాలు అవన్నీ రాజుల దగ్గరనే ఉండే, ఇంకా ఆస్తులని. సో అందుకని చెప్పి ఇక మరి గవర్నమెంట్ ఎట్లా నడపాలి? పైసలు లేవు. అందుకని రాజాభరణాలు రద్దు చేసింది ఆమె. రద్దు చేసి అన్ని గవర్నమెంట్ తీసుకున్నది, రాజుల దగ్గర ఉన్న సంపద అంతా తీసుకొని అట్లా గవర్నమెంట్ నడిపించింది. ఇండియాను బిల్డ్ చేసిందే కాంగ్రెస్ కానీ, నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ. ప్రైవేట్ బ్యాంకులు అడ్డం తొడ్డం ఇంట్రెస్ట్లు వేస్తే వాడు కట్టలేక కామన్ మ్యాన్ చాలా ఇబ్బంది పడుతుండే. అంటే దానికి 100 కొర్రీలు పెడుతుండే, 100 కొర్రీలు పెట్టి వాడికి లోన్లు ఇవ్వకపోతుండే, ధనవంతులకే ఇస్తుండే. కామన్ మ్యాన్కి లోన్లు దొరకాయి, ఎందుకంటే వాడు ష్యూరిటీ ఉండదు, వాడు ఇంట్రెస్ట్ కట్టలేడు. ఇది పరిస్థితి. అంటే పేదరికం ఎట్లా పోవాలి భారతదేశంలో? ఆమె గరీబీ హటావో అని ఒక నినాదాన్ని ఎత్తుకున్నది. పేదరికం ఉండొద్దు అని నినాదాన్ని ఎత్తుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రైవేట్ కంపెనీ వాడు అంత పెట్టుబడి పెట్టి కంపెనీ పెట్టే స్థాయి లేరు ఎవరు. కాబట్టి భారతదేశాన్ని బిల్డ్ కావాలంటే అంత కావాలి, కాబట్టి పెద్ద పెట్టుబడి కావాలి, కాబట్టి ప్రభుత్వమే ఆ ఇనిషియేషన్ తీసుకుంది. ఎందుకంటే అందరికీ ఆ సర్వీసెస్ అవైలబుల్ ఉండాలని చెప్పి. అందరు చదువుకున్న వాళ్ళు ఉండాలి, మేధావులు ఉంటే ఏది మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతారు, భారతదేశానికి అభివృద్ధికి ఎక్కువ ఆలోచించగలుగుతారు, అన్ని ఉన్నతమైనటువంటి ఈ లేబర్ పని కాకుండా ఇంకా మైండ్తో చేసే పని చేయగలుగుతారని చెప్పి అన్ని విద్యా సంస్థలు పెట్టిండు కదా. నవోదయ విద్యా సంస్థలు కానీ, లేకపోతే ఏది ఐఐటీలు కానీ, జేఎన్టీలు కానీ, ఎనీథింగ్ యూ టేక్ ఇట్, ఎయిమ్స్ కానీ, మెడికల్ ఎనీథింగ్ యూ టేక్ ఇట్. సో ఆ క్రమంలో ఈ యొక్క భారతదేశం యొక్క శత్రు దుర్భేద్యం చేయడంలో కాంగ్రెసే. నువ్వు న్యూక్లియర్ టెస్ట్ 1 తీసుకో, న్యూక్లియర్ టెస్ట్ 2 తీసుకో, ఐసీఎంబీ తీసుకో, క్షిపణి టెస్టులు తీసుకో, ఏదైనా తీసుకో,
ఈవెన్ కంప్యూటర్ పరంగా కూడా ఏది రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చారు. కంప్యూటర్ అనే కాన్సెప్ట్ను మనకి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. ఫోన్ అనే కాన్సెప్ట్ పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. హీఈస్ వెరీ వెరీ ఏమంటారు టెక్నాలజీ సేవీ కదా. ఇది పరిస్థితి. వీడు ఏం చేసిండు? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా సైబర్ టవర్స్ కట్టిర్రు, కాంగ్రెస్ హయాంలో సెజ్జులు కట్టిర్రు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని కదా. ఐటీఐ ప్రాజెక్ట్ మనకు అప్రూవ్ చేసారు. అప్రూవ్ చేస్తే లుచ్చనా కొడుకులు క్యాన్సిల్ చేసారు. అప్రూవ్ అయిన దాన్ని ఎంత గలీజ్ నా కొడుకులు చెప్పండి. ఐటీఐఆర్ మనకు ఆ భూములు ఇచ్చడం వల్ల విప్రోకి లేకపోతే ఈ యొక్క రహేజ్ ఐటీ పార్క్కి, ఈ రాయదుర్గ్లో ఉండే ఈ సెజ్జులకి, ఇంకో దీనికి లేకపోతే సైబర్ టవర్స్కి ఇవన్నీ కట్టియడం వల్ల ఇవాళ చిన్న చిన్న కంపెనీలు ఉన్నటువంటి ఇవాళ పెద్ద వటవృక్షం తయారై లక్షల మందికి డైరెక్ట్ ఉద్యోగాలు, లక్షల వ్యాపారాలు, లక్షల మందికి ఇండైరెక్ట్గా పని చూపెడుతుంది. అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు రాష్ట్రానికి బడ్జెట్ పెరిగింది. లేకపోతే ఇప్పుడు ఐటీ అనే ఇండస్ట్రీ లేదనుకో మన తెలంగాణలో రాష్ట్ర బడ్జెట్ సగానికి పడిపోతుంది. చాలామందికి పని దొరకదు. నిరుద్యోగుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. అట్లా 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కింద మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే లక్షల మందికి డైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. కోట్ల మందికి లేకపోతే లక్షల మందికి ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. లక్షల మంది వ్యాపారస్తులు దొరుకుతాయి. అందరి చేల పైసలు. అది అప్రూవ్ అయింది. మాకు అప్రూవ్ అయిన దాన్ని క్యాన్సిల్ చేసిండు లుచ్చనా కొడుకు మోడీ అనేటోడు. తిట్టొద్దా? చెడదోక్కుంటా మళ్ళీ మంచి చేసిన మీద బురద వెళ్తా అంటే కరెక్టా? ఇక పసుపోటు ఎంత రాదు ఏమున్నది రాళ్ళ 10 మంది బోర్డులో 10 మంది సభ్యులు ఉంటారు. ఓకే, ఏముంటుంది? వాళ్ళ సమస్యలు ఏంటో గవర్నమెంట్ రికమెండేషన్ చేస్తారు. ప్లానింగ్ కమిషన్ అనేది వెరీ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, వాళ్ళు రికమెండ్ చేసినవి అన్ని 100% ఇంప్లిమెంట్ చేసారు అన్ని గవర్నమెంట్స్. ఓకే, 12 ప్లానింగ్ కమిషన్స్ అయినాయి. ఓకే, 60 ఏళ్ళు భారతదేశ చరిత్రలో 12 పంచవర్ష ప్రణాళికలు అయినాయి. వచ్చినాక 2014లో క్యాన్సిల్ చేసాడు. దాని స్థానంలో నీతి ఆయోగ్ అన్నాడు. నీతి ఆయోగ్కి ఏ పవర్స్ ఉండవు. వాళ్ళు రికమెండ్ చేస్తారు కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా లేదా అనేది దాని పవర్స్ అనేది తీసేసాడు. కోరలు లేని పాము చేసాడు. చెప్పండి, నీతి ఆయోగ్ కింద మోడీ గారు ఏం చేసిండో చెప్పండి. భారతదేశానికి ఏం లాభమైందో చెప్పండి. వాడు ఏమన్నా నీకు ఏమన్నా చరిత్ర చెప్పేవాడు అడుక్కోరా? పొద్దుగా లేస్తే అబద్ధాలు ప్రచారం చేస్తా అంటే ఏం చేసిండ్రో మోడీ గారు? 2 జాగాల భూమి కోల్పోయినాం. అన్ని ఒక్క కొత్త మిజైల్ టెస్ట్ చేసిండా? న్యూక్లియర్ బిల్లుకి సైన్ చేసినా. మాకు న్యూక్లియర్ ఎనర్జీ కావాలని పెట్టురా న్యూక్లియర్ రియాక్టర్. కాదు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కావాలంటే అగ్రదేశాలన్నింటిలో ఏమవుతుంది? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపెండెంట్ ఎక్కువైంది, ఫోన్లు అయినా ఏదైనా. ఓకే, సో ఎలక్ట్రిసిటీ ఎక్కువ కావాలి, యూజ్ కన్జంప్షన్ కావాలంటే ఆ ఓల్డ్ టెక్నాలజీ ఏది కోల్, ఏది మన యొక్క బొగ్గు, ఇవన్నీ అది పొల్యూషన్ అవుతుంది. అగ్రదేశాలన్నీ ఇబ్బంది పెడుతున్నాయి కోల్ వాడద్దు అని. ఓకే, దానివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని. అది మంచిది కాదు, వాతావరణానికి మంచిది కాదు, హెల్త్కి మంచిది కాదు, దేనికి మంచిది కాదు. అందుకని అగ్రదేశాలను ఏం చేస్తాయి? న్యూక్లియర్ రియాక్టర్లు పెట్టుకున్నాయి. సో న్యూక్లియర్ మెటీరియల్ని ఈ యొక్క దాన్ని సివిల్ ఎనర్జీకి వాడతారు. అప్పట్లో మన్మోహన్ సింగ్ గారి టైంలోనే అక్కడ శ్రీకాకుళం పెడదాము అంటే అక్కడ లోకల్లో వద్దన్నారు, అపోజ్ చేసారు శ్రీకాకుళంలో. లేకపోతే పెట్టేటప్పుడు అప్పుడే. ఓకే, సో సముద్రంలో పెట్టండి. జపాన్లో చాలా దేశాల్లో సముద్రంలో ఉంటాయి. ఒకవేళ పేలిపోయినా అది ఏమైనా అయినా కానీ మనుషులకు ఇబ్బంది కాదు, నీళ్ళలో ఉంటుంది. అందుకే సముద్రం పక్కకే ఏది శాటిలైట్ పంపిస్తారు. ఎందుకంటే ఒకవేళ పడిపోయినా మనం ఫెయిల్ అయినా కానీ సముద్రంలో పడుతుందని, మనుషులకు ఇబ్బంది కాదని. సముద్రంలో పెట్టండి. జపాన్లో అన్ని రియాక్టర్లు అన్నీ సముద్రంలో ఉన్నాయి. ఉన్నది కదా, బంగాళాఖాతం ఉంది, ఇటు అరేబియా సముద్రం ఉంది, ఇటు హిందూ సముద్రం ఉంది. ఏడైనా పెట్టండి. ఏదైనా సమస్యకు పరిష్కారం చూపెట్టాలి వచ్చిన కొడుక అంటే బుడిబొక్కలోని వేషాలు వేసుకుంటా, ఫ్లైట్ పట్టుకొని తిరుక్కుంటా, ఎందుకు తిరుగుతున్నావో తెలియదు. ఒక్క కన్స్ట్రక్టివ్ ఏది పెద్దది చేసింది లేదు. పొద్దుగాలు వస్తే ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఏడుసుడు ఆడిగుట్లోని లెక్క. లేకపోతే ఒక్కటన్నా చెప్పండి మిత్రులారా, వాడు పార్లమెంట్లో స్పీచ్లో కానీ లేకపోతే ఒక అపోజిషన్ అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఓకే, ప్రశ్నించడం ఇబ్బంది పెట్టుడే వచ్చిన కొడుకులు తప్ప సమస్య గతంలో ఏ లీడర్ ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు కానీ ఇందిరాగాంధీ ఎవరైనా ప్రశ్నిస్తే సంతోషపడేటోళ్ళు. దే యూస్ టు ఏది అప్రిషియేట్ చేసేటోళ్ళు, వాళ్ళు సమస్యకి పరిష్కారానికి ఆలోచించేటోళ్ళు, సమాధానం చెప్పేటోళ్ళు. వీళ్ళు చిన్న కొడుకు అవాయిడ్ చేస్తాడు. వాడు సమాధానం వాడు ప్రెస్ కాన్ఫరెన్స్కే రాడు, వచ్చిన దిక్కులు చూస్తాడు. వాడు నత్తిగా వాడు అమిత్ షా అంటాడు, ఆ నత్తి తత్త బబ్బా అంటాడు. వాడు వచ్చి మోడీ డిగ్రీ చేసిండు అని చూపెడతాడు. ఈడేమో అన్పడ్ కావాలని నేను చదవలేదు ఏం లేదని ఈడు చెప్తాడు ఇంటర్వ్యూలో. ఆడొచ్చి ఈడు డిగ్రీ చేసిండని ఆడు చూపెడతాడు. మాకు ఏం చేసుకుంటారా నీ డిగ్రీతోటి? నువ్వు డిగ్రీ చేస్తే ఏంది, చేయకపోతేంది? మా జీవితంలో ఏమైనా మార్చేది ఏమైనా చేసినావా చెప్పు. మాకు తిండి పెట్టేది ఏమైనా చేసినావా చెప్పు. మాకు చదువు చెప్పేది ఏమైనా చేసినావా చెప్పు. బుల్లెట్ ట్రైన్ తెస్తాను మరి ఎందుకు తెర్రా? వాడు తెచ్చిందే కాంగ్రెస్ వాడే. ఈ కేసీఆర్ గారు కూడా వద్దన్నాడు ఇది మెట్రో ట్రైన్. మా సుల్తాన్ బజార్లో చారిత్రాత్మక కట్టడం ఉందంటాడు, కట్టొద్దు అంటాడు అభివృద్ధిని లుచ్చనా కొడుకు. ఓకే,
ఆయన బాధ ఏంది, కడితే వానికి ఫేర్ వస్తుంది, వానికి ఓట్లు వేస్తారు, నీకు ఓటేయరని నేను బాధ. ఓకే, అదేంది, అది కూలిపోతుంది, పెచ్చులు ఊడిపోతా ఉన్నాయంట ఉస్మానియా హాస్పిటల్లో. మరి అది చారిత్రాత్మక కట్టడం, దాన్ని కదిలియొద్దు అంటారు. నాకు అర్థమే కాదు. కూలిపోతుంటే మనుషుల మీద కూలిపోయి చచ్చిపోరురా, దాన్ని కూలగొట్టి మళ్ళీ కొత్తది కట్టుకోవాలి కదా. అది దాని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, 100, 200, 400 ఎన్నో ఏళ్ళు ఉంటుంది. అది రాళ్లతో కడితే 1000 సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఈ రాళ్లతో కాకుండా ఇంకా ఏ మెటీరియల్తో కట్టినా దానికి లైఫ్ స్పాన్ ఉంటుంది. సిమెంట్ అయినా 100 ఎంతనో ఉంటుంది. తీసేసి కట్టడు వాడు. ఓకే, మంచిగా ఉన్నాయి ఇంకా 100 ఏళ్ళైనా ఇంకా కూలన్నటువంటి సెక్రటరీని మాత్రం కూలగొట్టి కట్టుకుంటాడు. ఆడేమో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మంచిగా ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ వాడు కట్టుకుంటున్నాడు. ఓకే, విస్ట్రానా గిస్ట్రా అంట. పొద్దుగా లేస్తే వాళ్ళ ప్రయారిటీస్ పబ్లిక్ లేరు, పబ్లిక్ యొక్క పెయిన్ ఫీల్ అవుతలేరు. వాళ్ళు ఆ ట్యాక్స్ ఆ డబ్బుల్ని వాళ్ళు కష్టపడితేనేమో వాళ్ళకి తెలిసేది ఆ పెయిన్. ఓకే, వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తలేదు. దే ఆర్ నాట్ ఫీలింగ్ ద పెయిన్ ఆఫ్ ద కామన్ మ్యాన్. ఒక డ్రైవర్ కానీ, ఒక కూలీవాన్ కానీ, ఒక ఉద్యోగస్తుడు కానీ, ఒక కామన్ మ్యాన్, ఓకే, ఎవరైనా సరే వాళ్ళు పొద్దుంతా ఎంత కష్టపడితే వాళ్ళకి ట్యాక్సులు కడుతున్నారు. సేల్స్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, అనేక ఇన్కమ్ ట్యాక్స్ అన్ని. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు, వాళ్ళకి ఏమైనా యూజ్ అయ్యేది కావాలనుకుంటారు, వాళ్ళ పిల్లలకి పని చూపెట్టాలనుకుంటారు, అభివృద్ధి దేశం లెక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయమని కోరుకుంటారు. కానీ పొద్దుగాలు వేస్తే మాకు చెత్త నింపుతా, ఈ పైసలు దోసుకొని తింటా అంటే దానికి కట్టరా నాయన, నువ్వు జైల్లో పెట్టినా కట్టరు. ఏం చేస్తావు? మా దగ్గర లేవు, మేము నువ్వు సద్వినియోగం చేస్తలేవు, కట్టం. ఏం చేస్తాడు కదా మిత్రులను? ఆలోచించండి, నేను చెప్పిన దానిలో మేక్ సెన్స్ ఉందో లేదు. అన్న నీ దగ్గర టైం ఎంత అయింది బ్రదర్? 11 కనిపిస్తుందా? ఇదేందో తిప్పంగా పోతుంది. 11 పొద్దుగాల ఇంకొకటి నేను ఉన్నట్టు సార్ దాన్ని ఏమంటున్నాడు ఎన్నమేన అన్న బీజేపీ చదివినట్టుంది కదా కాదు. అదే మోడీ ఏం బీక్తలేడు. ఓకే, ఒక్క రక్షణ చేసింది లేదు, ఏం చేసింది లేదు. ఎడ్డోళ్ళు అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే భారతదేశంలో ఎడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకే, అన్పాడ్ గవార్ ఎక్కువ ఉన్నారు. చదువుకున్న ఎడ్డోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. ఓకే, తొందరగా ఫూల్స్ అవుతారు. వాళ్ళని ఎవ్వడైనా ఈజీగా ఫూల్స్ చేయొచ్చు అనేది నాకు అర్థమవుతుంది. ఓకే కదా, అన్పాడ్ గవార్ అటువంటి వాళ్ళు భావోద్వేగాలు, మతమోని కొట్టిండు, మన కులమోని కొట్టిండు అని అన్నీ మర్చిపోతాం. ఓకే, వాడు మన వెనకకెళ్ళి ఎంత నష్టం చేసినా కానీ గట్లనే ఉన్నది పరిస్థితి. ఎడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారు, భావోద్వేగాలకు లోనయ్యి అసలు డీప్గా థింకర్స్ లేకుండా తొందరగా ఫూల్స్ అయ్యే ఎడ్డి జనాలు ఎక్కువ ఉన్నారు. వీళ్ళకి ఆలోచన రావద్దనే వాడు తాగుడు పోస్తున్నాడు, ఈ ఆలోచన రాకుండా పండ పెడుతున్నాడు. ఓకే, కానీ మన పూర్వీకులు ఇట్లా లేకుండే వెరీ డీప్ థింకర్స్. ఓకే, అట్లా ఆలోచించే ఏ పని చేసినా 4 కాలాల పాటు ఉండేటట్టే చేసారు. నేను అనేది పరిపాలకులనే అంటలేను, మనం తాతలు ముత్తాతలు మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక ఏదైనా చేస్తే, ఏదైనా పని చేసినా చాలా ముందు చూపుతోటి ఆలోచించి చేసేటోళ్ళు. ఓకే, మామిడి చెట్టు పెడితే మా తాత పెడితే మన వాళ్ళు జనరేషన్ తినేటోళ్ళు అనేటోళ్ళు అట్లా ఉండేది పరిస్థితి. ఇవాళ అట్లా లేదు. 5,000, 10,000, 6,000, 3,000, 1,000, 2,000 ఓటుకి తీసుకోవాలి, ఆ చిల్లరతోటి బతకాలి. గట్లనే ఉంది పరిస్థితి. డీప్ థింకింగ్ అనేది ఎందుకో ఆ యొక్క డిస్క్రిషనరీ పవర్, విచక్షణ జ్ఞానం అన్నీ కోల్పోతున్నారు. అందుకే భారతదేశం ఇంకా ఇట్లాంటి ప్రజల లోపల చైతన్యం రాకపోతే చదువుకున్నోడేమో ఓటేయడు, వానికి ఏదో నామూషి. కాదు, నువ్వే కదరా నాయన చదువుకున్నాడా, నువ్వు ఎక్కువ పైసలు సంపాదించటోడా, వ్యాపారస్తుడా, నువ్వే కదా ఎక్కువ ట్యాక్స్ కడుతుంది. నీ ట్యాక్స్ని ఆడు దోసుకుంటున్నాడు. మరి దోసుకోవద్దంటే నువ్వు ఓటేయరా నాయన. నువ్వు ఓటేయకపోతే ఆబ్సెంట్ ఓట్లను వాడు గుద్దుకుంటున్నాడు, ఈడు ఓటేయడు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు వాడిచ్చే 500, ఆ రోజు మీటింగ్ వచ్చి 500 ఇస్తే మీటింగ్ పోతారు, బిర్యానీ లేకపోతే ఓటుకు 1000, 2000, 6000 గిట్లా. ఇది పరిస్థితి. వాళ్ళు ఓటేస్తున్నారు. ఆ చిల్లర పథకాలు అందుకు రైతు బంధు, గిన్షను. పెన్షన్ ఎందుకమ్మా నీకు పెన్షన్ బదులు పని చూపెట్టమాను. నీకే 30,000 వచ్చేటట్టు, వాడిచ్చే 2,000 నీకెందుకు? అడిగితే పెద్దే అడగాలి. ఆలోచించండి. ఓకే, సో అది. ఓకే, మాట్లాడదాం, మనకు చాలా టాపిక్స్ ఉంటాయి, మాట్లాడదాం. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్.